వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత సంవత్సరం నుంచి అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, మార్కెట్ ఎందుకు డౌన్ అయింది, అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ప్రజెంట్ అసలు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, నిజంగానే మార్కెట్ డల్గా ఉందా, పుంజుకునే అవకాశం ఏమైనా ఉందా, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. ఏంటి సార్, అసలు ఏంటి గత 1 year నుంచి ఒకటే చర్చ అయితే నడుస్తుంది. ఎవరు నలుగురు మాట్లాడుకున్నా కానీ మార్కెట్ డల్గా ఉంది, ఇప్పుడు కొనాలా వద్దా, రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు. కానీ మార్కెట్ పుంజుకోవడానికి కాస్త టైం పట్టే అవకాశం కూడా అంటున్నారు. ప్రజెంట్ అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఏ స్టేజ్లో ఉంది అంటే మీరేం చెప్తారు? ప్రస్తుతానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్ గా స్టాగ్నేషన్ కండిషన్ లో ఉంది. మీరు చెప్పినట్టు 1 year కాదు, ఇది 2 years నుంచి. కారణం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అనేది అనౌన్స్ చేయబోయే ముందు కానీ ఒక అనిశ్చిత ప్రజల్లో ఏంటంటే ఒక అనిశ్చిత భావం అనేది ఏర్పడుతుంది. అనిశ్చిత భావం ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, ఆ గవర్నమెంట్ వచ్చిన ఈ పాలసీని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ఒక ఎలక్షన్ యాక్చువల్గా మూమెంటం అనేది ఎప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో అక్కడి నుంచే 2 years నుంచి మన మూమెంటం తగ్గింది. ఇది ప్రీవియస్ గవర్నమెంట్లో నెంబర్ 1 ఏంటంటే అది యాక్చువల్గా మనకి ఏంటంటే ఎలక్షన్స్ అనమాట. ఆ తర్వాత ఎలక్షన్ టైంలో కూడా ఏంటంటే ఏం జరిగింది, యాక్చువల్గా లిక్విడిటీ అనేది పోతుంది. లిక్విడిటీ అంటే క్యాష్ పరంగా ఎప్పుడైతే ఇంపోజ్ చేశారో క్యాష్ ఇంపోజ్ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ వచ్చినా కానీ ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్ అన్నప్పుడు రియల్ ఎస్టేట్కి అనేది మ్యాక్సిమం ఏంటంటే క్యాష్ పరంగా ఒక 50% అంటే క్యాష్ పరంగా లేనిది ఇక్కడ నడవదు అనమాట యాక్చువల్గా. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటి ఉంటుంది, యాక్చువల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ అనమాట. దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఈ లిక్విడిటీ ఈ క్యాష్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల డెఫినెట్గా దీని యొక్క ప్రభావం అనేది ఇప్పుడు దీనిపైన కూడా ఉంది అనమాట. యాక్చువల్గా అంత ముందులాగా ఈజీ కాదు. ఎందుకంటే చాలా వరకు బ్లాక్ మనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చేసి రియల్ ఎస్టేట్లో పెట్టడం అనేది ఒక విధంగా ఏం జరిగింది, అక్కడ బిజినెస్ జరిగింది, అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ జరిగిందో ఆటోమేటిక్ ఏంటంటే రేట్లు పెరిగింది. ఇప్పుడు అది జరగట్లా. అదొకటి మెయిన్ రీజన్స్ వచ్చేలాకే. ఒకటేంటంటే ఇంకోటి, అంతకుముందు గవర్నమెంట్లో కూడా ఏం జరిగింది, ఎక్కువ కాస్ట్ అనేది హైప్ అయింది. ఆ కాస్ట్ హైప్ వలన ఇప్పుడు ఒరిజినల్ అనుకోండి, అట్లనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కొన్ని షార్ప్ యాక్షన్స్ అనేది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అది అనాలోచితంగా అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే రాగానే ఫార్మాసిటీ క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. అక్కడ లబోదిబం ఉన్న రియల్ ఎస్టేట్ ఎవరైతే అంత ముందు వరకు ఫార్మాసిటీ వస్తుంది అని ఆశపడి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇక్కడ శ్రీశైలం హైవే మధ్య, సాగర్ హైవే మధ్యలో. అట్లానే నేను స్ట్రైట్ గా ఓ ప్రశ్న అడుగుతాను. 4th సిటీ వాళ్ళు అనేది పాత గవర్నమెంట్ లో 4th సిటీ అని పెట్టారు. కొత్త గవర్నమెంట్ వచ్చి అది పాత గవర్నమెంట్ లో ఫార్మాసిటీ, కొత్త గవర్నమెంట్ వచ్చేసి 4th సిటీ అన్నారు. అక్కడ ఏంటి చేంజెస్ జరిగినాయి. కానీ నేను అనేది ఒక 4th సిటీని పక్కన పెడితే మిగతా హైదరాబాద్ 360 రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎందుకు డల్గా ఉంది అంటే ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇటు విజయవాడ తీసుకున్నామంటే అక్కడ సరే మార్పులు జరిగినాయి, కానీ ఇక్కడే ఎటువంటి మార్పులు జరగలేదు కదా. ఇక్కడ కూడా ఎందుకు మార్కెట్ డల్గా ఉంది? చూడండి, ఇక్కడ ఒక్కటే వెరీ సింపుల్గా మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా కానీ మనం అనలైజ్ చేయాలన్నమాట. అంతకుముందు ఒకప్పుడు మీకు 2005 నుంచి 2010 వరకు కూడా ఏంటంటే ఎక్కువ హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ బాగా అక్కడ ఎందుకు అక్కడ ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ రావటం వలన అక్కడ డిమాండ్ పెరగకుండా రియల్ ఎస్టేట్. ఆ తర్వాత 2010 తర్వాత మళ్ళీ కొంతవరకు ఏంటంటే ఓఆర్ఆర్ అనౌన్స్ చేయడం 2006 కాడి నుంచి అది 2018 వరకు కొనసాగించడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ ఫోకస్ చేయడం జరిగింది. అటు ఫ్లైఓవర్స్ కానీ ఇటు సిటీలో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసి బాగా కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ పెరగటం వలన కూడా ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక్క ప్లేస్ లో ఉండదు, టైం టు టైం సమ్ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు వెస్ట్, కానీ మార్కెట్ మీదే ఒక్క ప్లేస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేనండి, ఇప్పుడు ఒకే ప్లేస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు వెస్ట్ అన్నారు ఇంతకుముందు, ఇప్పుడు వెస్ట్ లో మెనీ రీజన్స్ వలన కూడా అంతమంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు. కానీ అఫోర్డబిలిటీ లేదు అక్కడ. నార్మల్ మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలరా మీరు? క్వశ్చన్ అడుగుతాను. మిడిల్ క్లాస్ పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నారు రియల్ ఎస్టేట్ లో ఎక్కువ బ్లాక్ మనీ రన్ అవుతుంది. పాత గవర్నమెంట్ లో కూడా అంటే ఒకసారి హైప్ వచ్చి మార్కెట్ మళ్ళీ ఆగిపోయింది అన్నారు. ఎవరైనా ఎక్కువ బడ్జెట్ పెట్టుకోరు, అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ అవి సేల్ అవుతుంటే మనీ రొటేట్ అవుతుంటేనే కాస్త మనం బయటపడగలం. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి మార్కెట్ డల్ గా ఉన్నది మీరే, ఎందుకు రేట్లు దిగి రావట్లేదు?
రేట్లు దిగి రావడం లేదని నేను ఖచ్చితంగా చెప్పనండి. ఇక్కడ రేట్లు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది. తగ్గకపోయినా కానీ వేరే విధంగా రేట్ అనేది అట్లా ఉంచినా కానీ వేరే విధంగా ఆప్షన్స్ అమ్యూనిటీ తగ్గించడం కానీ ఇంకా వేరే విధంగా అయితే వెసులుబాటు అనేది కల్పిస్తున్నారు. అది బయట జరుగుతుంది ఒక ప్రచారంగానే చూడొచ్చు కానీ గ్రౌండ్ లెవెల్ అయితే సేల్స్ అయితే నడుస్తూనే ఉంది. కాకపోతే గతంలో కాకుండా కాస్త 50-50 తగ్గిపోయింది. ఆ 50% మార్కెట్ నడుస్తుంది. తెలుగు వాళ్ళు ఇప్పుడే కొనుక్కుంటున్నారని మీరు అంటారా? అవునండి. ఇప్పుడు ఏంటంటే కారణం ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా ఇప్పుడు ఏదైనా ఇది ఒక వ్యాపారం అయినా కాదండి. అటు గవర్నమెంట్ చేసిన వ్యాపారమే, అటు బిల్డర్ చేసిన వ్యాపారం, అటు డెవలపర్ చేసిన వ్యాపారమే. ఈ వ్యాపారంలో ఎక్కువ రోజులు ఉండాలి అంటే లాభాలు రావాలి. లాభాలు లేదనుకోండి ఇదే స్టాగ్నేషన్ కంటిన్యూ అయింది అనుకోండి ఎక్కువ రోజులు. అందుకనే చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి, చాలా వరకు కంపెనీ ఇన్సాల్వెన్సీలో కూడిపోతుంది. ఇదే కంటిన్యూ అయితే ఇంకొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం ఈ సిచ్యువేషన్ లో లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? లాభపడింది ఎవరు అంటే యాక్చువల్గా ఎవరు లాభపడలేదని చెప్పుకోవచ్చు ఈ సిచ్యువేషన్ లో. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు లాభపడేది నష్టపడేది మీరు షేర్స్ మార్కెట్ లో కూడా ఎట్లా అంటారు, ముందైతే ఎవరైతే చేసుకుంటారో అదే తేలిపోతుంది. ఇన్వెస్టర్స్ ఇందులో లేరండి ప్రస్తుతానికి. మార్కెట్ లో ఇన్వెస్టర్స్ లేరు, అందుకనే మూవ్మెంట్ లేదు, ఏది గ్రోత్ లేదు ఏది రియల్ ఎస్టేట్ లో. ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే వస్తారో రేపు పెరిగిపోతుంది ఈ రోజు కొందాం అనుకుని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు రేట్స్ అనేది రియల్ ఎస్టేట్ లో పెరుగుతాయి. ఇప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఎవరు కొంటున్నారండి, ఎవరైతే ఎండ్ యూజర్స్ అవసరాన్ని బట్టి కొనుక్కునే వాళ్ళు జరుగుతుంది. నేను ఈ రోజు కొంటాను, నెక్స్ట్ 2 years లో నేను అమ్ముతాను ప్రాఫిట్ తో, మళ్ళీ దాన్ని రొటేషన్ చేస్తానంటే ఈ సిచ్యువేషన్ లో కుదరట్లేదు. లాస్ట్ 5 years లో జరిగింది అదే. లాస్ట్ 5 years లో అది జరిగింది. అదే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదే మనీ ఫ్లో అవుతా ఉంది, రొటేషన్ అవుతా ఉంది, ఫ్లిప్ ఫ్లాప్ అంటారు దాన్ని, చేసుకుంటూ పోయారు. ఇప్పుడు అది ఈ ఉన్న పరిస్థితుల్లో అది సంభవం కాదు, ప్రస్తుతం టైం పట్టింది అట్లా. ఓకే, పెద్ద వాళ్ళని తట్టుకుంటారు. కొంచెం ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పర్లేదు. ఓకే, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మిడిల్ క్లాస్ పీపుల్ ఈ రోజు పరిస్థితుల్లో విత్ ఇన్ ద ఓఆర్ఆర్ లో హైలీ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఈ రోజు మీకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ కొనాలా కానీ విత్ ఇన్ ద ఓఆర్ఆర్ లో మినిమం 1.5 crores లేదు అట్లా. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, చాలా లోతట్టు ప్రాంతాల్లో ఒక 50,000 గజం పెట్టుకున్నా కానీ 1 crore పడుతుంది. 1 crore పెట్టేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ విధంగా కొంటారు, దాన్ని కొన్న తర్వాత ఏ విధంగా మళ్ళీ దానిపైన ఇల్లు కడతాడు చూడండి. అందువల్ల ఏంటంటే బయటకు పాయింట్ చెప్తున్నా, చెప్పండి. ఇలా ఎడాపెడా రేట్లు పెంచేసి మార్కెట్ ఒక హైట్ లో పెట్టేసి, సో ఈ గందరగోళంలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అప్పులు తీసుకొని వచ్చి ఎడాపెడా బయట కొనేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని నేను అంట. ఎంతవరకు ఇది మీరు చెప్పింది కొంతవరకు ఓకేనండి. యాక్చువల్గా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ తొందరగా బయట తీసుకొచ్చి అప్పులు హోమ్ లోనే వెళ్తారు, కానీ బయట తీసుకొచ్చి అప్పని ఇప్పుడు అదేంటంటే యాక్చువల్గా అదే నేను చెప్పాను ఒకటి. ఇందుట్లో 2 ఉంటుంది రియల్ ఎస్టేట్లో. మనకు ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ కేటగిరీ తెలుసుకోవాలా. ఇన్వెస్టర్స్ అంటే ఎక్కడ తీసుకొచ్చి ఈ రోజు నేను పెడితే నెక్స్ట్ ఇయర్ పెరిగిద్ది ఎంతో కొంత, దాన్ని అమ్ముకుంటాను అనుకునేది ఒకళ్ళు. ఎండ్ యూజర్ అనుకోండి, ఈ రోజు నేను 1 కోటి రూపాయలు పెడతాను, నాకు అవసరం ఇల్లు నాకు లేదు ఎక్కడ, కానీ కొంటాను, ఇప్పుడైనా కొంటాను. కొన్న తర్వాత టెంపరీ ఇట్ మేబీ తగ్గొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా పెరిగింది. అందుకని మీకు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళకేంటంటే ఓర్పు టైం ఎక్కువ ఉంది, కొంచెం దూరం అయినా కానీ వెళ్ళి ఇల్లు కొనుక్కుంటారు. అందుకని ఏంటంటే ఓవరాల్ దాటిన తర్వాత ప్లాట్స్ కొనుక్కుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం, అది జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఓవరాల్ లోపల అపార్ట్మెంట్స్ ఏది గేటెడ్ కమ్యూనిటీస్ కొనే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడు మీకు చూస్తే కూడా మీకు సేల్స్ కూడా చూడండి, ఎక్కడైనా కానీ అపార్ట్మెంట్ సేల్స్ కూడా హైదరాబాద్లో లగ్జరీ సెగ్మెంట్లోనే ఉంది సేల్స్ ఎక్కువ. ఇది రెసిడెన్షియల్లో లగ్జరీ సెగ్మెంట్లో ఎక్కువ, అంటే హై వాల్యూ టికెట్స్ ఎక్కువ పోతున్నాయి. మీకు 2024 తీసుకున్నా కానీ 2023 తీసుకున్నా కానీ సేమ్ జరిగింది. 5,445 సేల్ అయితే టోటల్గా ఈ ఇయర్ 2025కి మార్చి నాటికి 2,440 అయినాయి. ఆ విధంగా అంటే తగ్గినా కానీ వాల్యూ పెరిగింది, ఏది టోటల్ వాల్యూ అన్నమాట. అంటే వాల్యూ టోటల్గా వచ్చేలకు పెద్దగా మైనర్ చేంజ్ కలదు. కాకపోతే ఏంటంటే 1 crore లోపు తగ్గినాయి
సేల్స్ 1 crore కన్నా ఏవో లగ్జరీ సెగ్మెంట్ 2 crores 3 crores అవి మార్కెట్ అవి ఎందుకంటే డబ్బులు ఉండవు ఇటు వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్కెట్ లో ప్రస్తుతం స్తబ్దత మార్కెట్ ఎందుకంటున్నావు అంటే ఈ ఇల్లిక్విడిటీ కానీ ఈ డిఫరెంట్ రీజన్ అంత ముందు తీసుకున్న గవర్నమెంట్ యాక్షన్స్ కానీ అంత ముందు హైడ్రా తీసుకురావడం కానీ జనాల్లో భయం. ఈ రోజు పరిస్థితుల్లో కూడా ఏంటంటే మంచి ప్రాజెక్ట్ అది, కానీ కొంచెం లేక్ ఫేసింగ్ అంటున్నారు అని కొంటలా. ప్రాజెక్ట్ మంచిదే అంటే భయం అనేది ఏర్పడింది. ఆ భయం తీసుకురావాలంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ కానీ ఎప్పుడైనా స్పీచెస్ కానీ గవర్నమెంట్ ఇచ్చే ధైర్యం కానీ మంచిగా ఉండాలి. అంటే గవర్నమెంట్ ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే పెంచగలగాలి. అంటే మీరు పెట్టుబడి పెట్టండి, డెఫినెట్గా మీకు రిటర్న్స్ వస్తాయి, దాని ప్రకారంగా డెవలప్మెంట్ తీసుకురావటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావటం, ఎంప్లాయ్మెంట్ తీసుకురావటం, ఇండస్ట్రీస్ తీసుకురావటం, ఇవన్నిటి కలబోలుగా క్యుములేటివ్ అనమాట. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ ధైర్యం అనేది చెప్పే మాటల్లో ఉండాలి, చేసే యాక్షన్ లో ఉండాలి. ఎప్పుడైతే బాగుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బ్యాంకర్స్ ఇది మనకి లోన్లు ఇవ్వడానికి కానీ అప్పులు ఇవ్వడానికి అసలు ముందుకు వస్తున్నారా? గత 2 సంవత్సరాలు జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు లోన్లు అంటే అంతకు ముందు ఎడాపెడా ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు చాలా స్క్రూటినీ మీరు ఎంతవరకు రీసెర్చ్ చేశారు? అసలు బ్యాంకర్స్ సైడ్ నుంచి కూడా మన లోన్ల ద్వారా కదా మొత్తం. అవునండి, లోన్ ద్వారా అంటే ఈ శాలరీ గవర్నమెంట్ శాలరీ పర్సన్ అయితే డెఫినెట్ గా ఇస్తారండి, అందులో డౌట్ లేదు. కాకపోతే ఎక్కడైతే ప్రైవేట్ కంపెనీస్ వచ్చేలాగా ముఖ్యంగా ఐటీ కంపెనీస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వీళ్ళు సొంతంగా డబ్బులు మేనేజ్ చేయగలరా, అవసరం అయితే వాళ్ళకి ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయా పాతవి ఏదైనా ఉంటే దాన్ని కూడా సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీ అతనికి ఇంకా మిగతా ఏం ప్రాపర్టీస్ లేవు, ఒక ఐటీ ఉంది, ఐటీ జాబ్స్ కూడా ఇప్పుడు రేపు యుఎస్ పరిస్థితి కానీ అటు వారు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ అంత రేపు ఉంటుందో లేదో కూడా మనకు తెలియని పరిస్థితి. అన్నప్పుడు బ్యాంక్ కూడా జాగ్రత్త తీసుకుంటుంది కదండి. ఇప్పుడు అందరూ కూడా ఒకటే సార్, ఈ స్టాగ్నేషన్ ఎంతకాలం వెయిట్ చేయాలి, అసలు ఏంటి పరిస్థితి, అటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇటు లేకుంటే రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, పెద్ద అనౌన్స్మెంట్ కానీ వస్తే బాగుండని చెప్పి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మిడిల్ క్లాస్ నుంచి అప్ టు పెద్దవాళ్ళ వరకు. నేను ఇందాక కూడా ఒకటి చెప్పాను, ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను, ఎలక్షన్స్ అన్నాను. ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా చెప్పేదండి, ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా అని ఒక 10 పాయింట్స్ నేను చెప్తాను. అట్లానే లిక్విడిటీ ఇప్పుడు కూడా ఉందని, ఇప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం అంత ముందు ఉన్నంతగా ఇప్పుడు ఆ లిక్విడిటీ ప్రాబ్లం డెఫినెట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్లోగా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రజల్లో బిల్డప్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేస్తూ ప్రోగ్రెస్ చేసుకుంటూ కంపెనీస్ని ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతూ ఉంటుందో డెఫినెట్లీ ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ లెవెల్ అప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ మూమెంటం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతారు. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ప్రజల్లో వాళ్ళు కల్పించే నమ్మకం కూడా అంతకంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ మనం ఇచ్చేది ఒక మనిషికి సపోర్ట్, శబాష్ అనే దానికి తేడా ఉంది, వాడిని డిస్కరేజ్ చేసేదానికి తేడా ఉంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ లో మన ప్రెసిడెంట్ సీఎం గారికి చెప్పడం జరిగింది, మన దగ్గర ఏం డబ్బులు లేదు అడుక్కునే స్థితిలో. అంటే కొన్ని మాటలు ఏంటంటే జనాలకు ఏంటంటే అది వాస్తవం కొంతవరకు అయినా కానీ ఆ మాటలు కానీ అంటే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్, నేను ఫ్యూచర్లో బాగుపడతా అన్నదానికి వేరు, అరే నేను ఇప్పుడు చాలా డౌన్ అయి ఉన్నా అన్నదానికి ఈ 2 సెంటెన్స్ డిఫరెన్స్ కొంచెం మార్కెట్లో డెఫినెట్గా పడుతుందండి. ఎందుకంటే ఒకటి ఎటు ఫారిన్ కంపెనీస్ వాళ్ళు చూసేది చూస్తాను, మీరు చూస్తే ఉండొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక అనాలిసిస్ నేను రీసెంట్గా కూడా చూసినానంటే ఈ పరిస్థితుల్లో కూడా పాన్ ఇండియా కంపెనీస్ అంటే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కాకుండా గోద్రేజ్ అట్లనే సుమధుర, అర్బన్ రైజ్ ఇటువంటి చాలా కంపెనీస్ బయట నుంచి మిగతా స్టేట్స్లో వాళ్ళ బేస్ కాసా గ్రాండ్స్ వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఏంటి వాట్ ఇట్ షోస్, వాళ్ళు ఏమో స్టడీ చేస్తారు కదా. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ గ్రోత్ కానీ డోకా లేదు. హైదరాబాద్ గ్రోత్కి డోకా లేనప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా డోకా ఉండదు. కాకపోతే ఏంటంటే అంత ముందు జరిగినట్టుగా ఒక ఆర్టిఫిషియల్ హైక్ అనేది ఉండబోతుంది ఇప్పుడు.
రియాలిటీ పరంగా రియల్ రేట్స్ పెట్టుంటాం. అంటే మీరు అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో రీల్ నుంచి రియల్ లైఫ్ లోకి వస్తున్నారు, ఏంటండి రీల్ నుంచి రియల్ లైఫ్ లోకి వస్తున్నారు. అంతేనండి, డెఫినెట్ గా రావాలండి. మనం ఇప్పుడు ఏదో డ్రీమ్ లో ఉండలేము, రియల్ లైఫ్ కి వస్తున్నాం ఇప్పుడు మనం యాక్చువల్లీ. ఇప్పుడు అనేది అందుకనే ఇప్పుడు ఏంటంటే అంత ముందులాగా ఈజీ కాదు డబ్బులు సంపాదించడం రియల్ ఎస్టేట్ లో కూడా. ఫ్రాంక్ గా చెప్తున్నాను, అంత ముందు ఇన్వెస్టర్స్ అనేది 2-3 years లో నాకు మంచిగా డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు నాకు అండర్ కన్స్ట్రక్షన్ పెట్టంగానే కొన్ని బయట జనాలకు తెలియని కొన్ని మన వాళ్ళకి రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ కానీ కొంచెం బాగా మంచి స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళకి తెలుసు ఏ విధంగా పెడితే రియల్ ఎస్టేట్లో కూడా డబ్బులు వస్తుంది, వాళ్ళు ఏ టైంలో పెట్టాలి, ఏ రేటుకి కొనాలి, ఏ రేటుకి బార్గెన్ చేసి బిల్డర్స్ దగ్గర మంచి రేటుకి కొంటారు. ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు అనేది కూడా ఇంకా ఉంది కొంతవరకు. కానీ ఆర్టిఫిషియల్ హైక్ అనేది ఉండబోదు, అది తగ్గిపోతుంది. బిజినెస్ చేయలేరు. ఈ స్టాగ్నేషన్ వల్ల కస్టమర్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారని మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? కస్టమర్ ఏంటంటే అంతకుముందు డెవలప్ చేసిన కస్టమర్స్ ఏంటంటే ఆల్రెడీ నేను అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఈ స్తబ్దత వల్ల ఏం జరగబోతుందండి, ఏం జరుగుతుందంటే బిల్డర్స్ అనేది డెవలప్ ఇవ్వబోయే అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ కంప్లీషన్ టైం కానీ డిలే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ లేదు, లిక్విడ్ ఉండదు, కట్టాల్సిన డబ్బులు ఉన్నా కానీ కొంచెం సేల్స్ లేవు కదా. సేల్స్ లేకపోతే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ బయట నుంచి డబ్బులు తీసుకొచ్చారు అనుకోండి, ఒక బిల్డర్ బయట నుంచి డబ్బులు తీసుకొచ్చినప్పుడు దానికి ఇంట్రెస్ట్ డబ్బులు కట్టాలా, మళ్ళీ రిసోర్స్ మళ్ళీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కొనాలా, అటు ఇంట్రెస్టే కడతాడా ఇటు వీటికే కడతాడా, ఇంట్రెస్ట్ సేల్స్ లేనప్పుడు. సేల్స్ ఉన్నప్పుడు ఏంటంటే రొటేషన్ అవుతుంది, అటు ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఉంటాడు, అటు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, అటు ఇంట్రెస్ట్ కట్టలేక ఇటు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లేకుండా కన్స్ట్రక్షన్ అనేది డిలే అవుతుంది. డిలే అవడం వల్ల నష్టపోయేది ఎవరు, కస్టమరే కదా. కస్టమర్ డిలే అవుతుంది. ఇంకోటి రెండో చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం చాలా ఈ 1 year 2 years కూడా ఏంటంటే చాలా కంపెనీస్ మోసం చేసి వాళ్ళు కట్టలేక వాళ్ళు ఉన్న రియల్ ఎస్టేట్లో డెవలప్ చేయలేక పారిపోతున్న వాళ్ళు ఉన్నారు. చేయలేక అంటే కారణం ఏంటి, దాన్ని నష్టపోయేది ఎవరు, జనాలే. అంటే ఇదే పరిస్థితి, స్తబ్దత అనేది పరిస్థితి కొంచెం కంటిన్యూ అయితే అందరూ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ అందరూ మార్కెట్లో ఉండలేరు. ఏదో ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ ఉండి ఎవరైతే కొంచెం బాగా థింకింగ్ చేసి బాగా క్రిటికల్గా బాగా అనలైజ్ చేసేసి ఏ విధంగా కొంచెం మార్పులు చేసేసి దీన్ని తట్టుకునే వాళ్ళే ఉండగలుగుతారు. నార్మల్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మార్కెట్లోకి వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసి చేద్దాము, డబ్బులు కోట్లు సంపాదిద్దాం అనే వాళ్ళకి ఈ మార్కెట్ డబ్బులు లేకుండా సంపాదిద్దాం అనుకున్నారు, ఇది మార్కెట్ ఉండదు. చాలా సమయం కూడా గడిచిపోయింది. దీనికి ఏదన్నా సరే ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ఏదన్నా అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ వర్గాలకు సంబంధించి కావచ్చు, ఓ మీటింగ్ లాంటి ఏమైనా జరుగుతుందా, దీన్ని ఎలా బయటపెట్టాలి, దీన్ని ఎలా మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు క్రెడై కానీ గవర్నమెంట్ కానీ కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయండి. అట్లని వీళ్ళు ఏం చేయట్లేదని కాదు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూడా మనం చూసుకుంటే అటు చీఫ్ మినిస్టర్ గారు ఒకసారి USA, సౌత్ కొరియా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, డెవోస్ కూడా మీటింగ్స్ అటెండ్ జరగటం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా జపాన్ కూడా వెళ్ళటం జరిగింది. దీనివల్ల ఆటోమేటిక్ గా more than 2 lakh crores of rupees అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు. MOU జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇనిషియేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ అనమాట. అది టోటల్ గా తీసుకోవట్లేదని చెప్పలేము, మనం తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే బయట సిచ్యువేషన్స్ కానీ కొన్ని ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ సరి చేసుకుంటే డెఫినెట్ గా. ఇప్పుడు మీకు తెలుసో లేదో హైదరాబాదు డేటా సెంటర్ హబ్. మీకు డావోస్ వెళ్ళినప్పుడు మోస్ట్లీ 1.8 lakh crores of rupees ఇన్వెస్ట్మెంట్ వస్తే అందులో more than 1.3 అంటే సుమారుగా ఓన్లీ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఇట్ ఇస్ ఆల్రెడీ డేటా సెంటర్స్ మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ కానీ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్. దానివల్ల పెద్దగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే రాకపోవచ్చు, కానీ ఏంటంటే గ్లోబల్లీగా ఒక రికగ్నేషన్ అయితే వస్తుంది. మిగతా కంపెనీస్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఇట్లా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది మీకు నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే మధ్యలో అండ్ అటు ORR రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో తీసుకురావచ్చు. ఫ్యూచర్ సిటీ గురించి మళ్ళీ మాట్లాడదు. ఓకే, దీని గురించి మనం తీసుకుంటే చాలా వరకు కూడా ఏంటంటే చాలా ప్రోత్సాహాలతో MSME ద్వారా మిడిల్
మామూలుగా ఇండస్ట్రీస్ ఏర్పడటానికి కానీ మీడియం సైజ్ అనమాట వాటికి ఇండస్ట్రీస్ క్లస్టర్స్ కానీ తీసుకురావడం చేస్తున్నారు. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కూడా తీసుకొచ్చేసి దాని చుట్టూ కూడా డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ క్లస్టర్స్ తీసుకురావాలని ప్రయత్నం. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటుంది, పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు, కానీ ఈ ప్రజల్లో ఉన్న భయం అనేది తొలగిపోవట్లేదు. అంటే బలంగా వీళ్ళు ప్రజల్లో తీసుకొని వెళ్ళలేకపోతున్నారు. అదేనండి చెప్తున్నాను కదా, తీసుకెళ్లే పద్ధతి అనేది కరెక్ట్ గా ఉంటుందా? హైడ్రా అనేది మంచిదా కాదా? మంచిది, కానీ తీసుకెళ్లిన పద్ధతి బాగల, అందువల్ల నెగటివ్ ఫ్యాక్టర్ వచ్చింది. అట్లనే ఫార్మాసిటీ క్యాన్సిల్డ్ అని కాకుండా వేరే తీసుకొస్తాం. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ ఫ్యూచర్ చిన్న వాడే ఇంకోటి. అట్లనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి మనకి దుర్గం చెరువు నుంచి ఓవరాల్ మీదుగా ఫైనల్ డిస్ట్రిక్ట్ మీద మెట్రో తీసుకొస్తా ఉన్నారు, అది క్యాన్సిల్ చేసా ఉన్నారు. కానీ దానికన్నా ఏంటంటే ఒక చెప్పే పద్ధతి కూడా బాగుంది. ప్రయారిటీ అనేది ఇప్పుడు అది తగ్గించేసి దానికన్నా మంచి ప్రయారిటీ డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ ఏది ఎక్కడ ఉందో దానివల్ల చంద్రయాన్ గుట్ట మీదుగా తీసుకురాబోతున్నాం అని చెప్పడంలో ఒక పద్ధతి ఉంది. అంటే ఆయన చెప్పడం కూడా ఏంటంటే సార్, గత ప్రభుత్వం ఎక్కువ మంది లబ్ధి పొందారు ఈ ఏరియాల్లో, సో దాన్ని అంటే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని అక్కడంతా ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఈ రూట్ మ్యాప్ అంతా రెడీ చేసుకున్నారు, అందుకే దీన్ని నేను మారుస్తున్నానని చెప్పే ఉద్దేశంలో ఉండొచ్చు. అట్లా కదండి, వెరీ సింపుల్ గా మనం ఒక రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు ప్రజల యొక్క ఎక్కువ ఉపయోగాన్ని బట్టి చూసుకొని చేయాలి. ఇది అపోజిషన్ పార్టీకి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అని మనం అక్కడ అవాయిడ్ చేయటం ఇది కాదు. దట్స్ నాట్ మెయిన్ థింగ్. ఓన్లీ ఒక్కటే ఉండాలా గవర్నమెంట్ కి, పబ్లిక్ కి ఏది మ్యాక్సిమం యూజ్, ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక్క దృష్టే ఉండాలి, సింగిల్ ఫోకస్. రెండో ఫోకస్ ఉండకూడదండి. గవర్నమెంట్ కూడా నిన్న సాటర్డే నీతి ఆయోగ్తో అందరు చీఫ్ మినిస్టర్ని పిలిచి సెంట్రల్లో మోదీ గారు మాట్లాడటం జరిగింది. అందుట్లో కూడా చీఫ్ మినిస్టర్ కేటగిరీలుగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అదే నేను చెప్పినట్టుగా ఇందాక డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కూడా దాంట్లో ఆ హబ్లోకి, లేకపోతే గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్టేట్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, దాంట్లో కూడా మమ్మల్ని కూడా హైదరాబాద్ని కూడా చేర్చుకొని అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మెట్రో యొక్క విస్తరణ కానీ మిగతా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన డెవలప్మెంట్ కానీ నార్త్ సౌత్ రెండు కలిపి ఒకేసారి చేయాలని రిక్వెస్ట్ చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అనేది తొందరగా జరగడానికి అవకాశం ఉంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతానికి అవకాశం ఉంది. రెండు పద్ధతి. అట్లానే అప్పుడు అదే మన ప్రతి జిల్లాలో కూడా ఒక పారిశ్రామిక పార్కుని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అట్లానే ప్రతి నియోజకవర్గంలో కూడా కర్మాగారాలు అంటే ఇండస్ట్రీకి సంబంధించిన కర్మాగారాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్క దానివల్ల ఏంటంటే ఉద్యోగాలు పెంచడానికి అవకాశం ఉంటుందని ప్రతి నియోజకవర్గం కేటగిరీ తీసుకొని ప్రతి జిల్లాలను కూడా కేటగిరీ తీసుకొని, అంటే అప్పుడు సమగ్రంగా అన్ని జిల్లాలకు కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది విస్తరించబోతుంది అనమాట. అట్లనే ఇప్పుడు ఒకే వైపు అనేది ఏం లేదు, కానీ కొన్ని న్యాచురల్గా ఏంటంటే షిఫ్ట్ అయింది. డెవలప్మెంట్ అనేది ఏ స్టేట్ అయినా కానీ అన్ని ఈక్వల్గా అవ్వదు. మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి, ట్రై చేస్తారు గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ. ఒకప్పుడు వెస్ట్ ఉంది, ఇప్పుడు సౌత్ వెస్ట్ ఉంటుంది, రేపు సౌతే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. ఎందుకు షిఫ్ట్ అవుతుంది? అక్కడ అఫోర్డబిలిటీ లేదు కాబట్టి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కొనలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ కొంటున్నారు. ఇక్కడ తక్కువ రేటు ఉండే కాబట్టి కొంచెం ట్రావెల్ డిస్టెన్స్ ఎక్కువైనా కానీ కొనడానికి ట్రై చేస్తారు. ఇది జరిగేది ఎక్కడ జరిగినా కానీ, ఎప్పుడు జరిగినా కానీ. ఇక్కడ రేట్లు పెరిగినాయి అనుకోండి, ఇంకో ప్లేస్కి తిరుగుతారు. కొనలో ఏం చేస్తారండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ట్రావెల్ డిస్టెన్స్ తగ్గినా కానీ పెరిగినా కానీ కొంచెం వాళ్ళకి అఫోర్డబుల్, వాళ్ళ యొక్క బడ్జెట్ లెవెల్ ఎక్కడ ఉందో దాని సూటబుల్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని ఇల్లు కొనుక్కుంటూ చేస్తూ ఉంటారు. ఇది జరిగేది. షఫలింగ్ అనేది ఎవరు ఆపలేరు. కాకపోతే ఏంటంటే ద బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది ఒక విధంగా అడ్వాంటేజ్ హైదరాబాద్కి దే ట్రయింగ్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ లుక్ ఈస్ట్ అనేది అంతకుముందు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే ట్రై చేస్తుంది. అట్లనే ఇటువైపు కూడా ఇప్పుడు బెంగళూరు హైవే, ఇటు విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, నాగ్పూర్ హైవే కానీ ఇదేంటంటే ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ చేయబోతున్నాడు. హైవేస్ని పారిశ్రామిక
కారిడార్స్ అంటారు. యాక్చువల్గా ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా డెవలప్ చేయబోతున్నారు. ఏది మన హైదరాబాదు నాగ్పూర్, హైదరాబాదు బెంగళూరు, హైదరాబాదు విజయవాడ, హైదరాబాదు వరంగల్. నాకు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఒకటే కాదు, అటు అమరావతి కావచ్చు, బెంగళూరు, చెన్నై, పూణే, అది పెద్ద మార్కెట్. అన్ని చోట్ల అలానే ఉంది పరిస్థితి, లేకుంటే డల్ గా? ప్రస్తుతం అయితే చాలా అన్ని చోట్ల. ఎందుకంటే హైదరాబాద్ అందరూ అనుకుంటున్నాం, లేదు అట్లనే కాదండి, బయట పరిస్థితులు కూడా. అమరావతి కూడా కొత్త స్టేట్. అమరావతి కూడా ఏంటంటే అంత హైపే ఉంది కానీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కానీ సేల్స్ అనేది అంత ఎక్కువ లేదు. గ్రౌండ్ లెవెల్ అసలు గ్రౌండ్ లెవెల్ సేల్స్ వాస్తవం అనేది వాస్తవం అది. ఇంకోటి ఏంటంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఒక విధంగా ఎఫెక్ట్. జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అంటే బయట వార్ సిచ్యువేషన్స్ కానీ, బయట ఇండియా పాకిస్తాన్ వార్గా టెన్షన్స్, బోర్డర్ టెన్షన్స్ కానీ, అట్లనే మిగతా ట్రంప్ ఉపయోగిస్తున్న టారిఫ్ స్ట్రక్చర్ యొక్క ఇంపాక్ట్ కానీ ఏంటంటే అంత స్టెబిలిటీ లేదు. ఏంటంటే ఒక ఇన్స్టెబిలిటీ అనేది ఒక క్రియేట్ చేస్తుంది. అటు ఉద్యోగాల పరంగా, ఇటు ఐటీ ఉద్యోగాల పరంగా ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఫేవరబుల్గా ఉండలేవు. అట్లా ఇవన్నీ ఏంటంటే ఎవరు ఏదైనా ఇన్వెస్టర్స్ ఏంటంటే యాక్చువల్గా జాబ్ హోల్డర్స్ కానీ, శాలరీ పీపుల్ కానీ, దే విల్ నాట్ ట్రై టు టేక్ ఎనీ డెసిషన్, బోల్డ్ డెసిషన్ తీసుకోలేడు. స్టెబిలిటీ ఉన్నప్పుడు తీసుకోవటం వేరు, స్టెబిలిటీ లేనప్పుడు ఏంటంటే దే ట్రై టు అవాయిడ్ అనమాట. సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎక్కువగా ఉందని వినిపిస్తున్న మాట, అది నిజమేనా? కరెక్ట్ అండి. అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే, ఇన్వెంటరీ ఉందంటే కన్స్ట్రక్షన్ మనం చేసాము లేదా చేసాము కానీ అది రెడీగా ఉంది అమ్మటానికి. సేల్స్ తగ్గినప్పుడు అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరుగుతూనే ఉంటుంది. ఒకటి, సేల్స్ పెరుగుతున్నప్పుడు ఇన్వెంటరీ, అన్సోల్డ్ ఇన్వెంటరీని తగ్గుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా మన హైదరాబాదు యొక్క ఇయర్లీ కన్జంప్షన్ వచ్చేళ్ళకి రెసిడెన్షియల్ పరంగా సుమారుగా ఒక 65 to 70,000 వరకు మన కన్జంప్షన్ ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 2.5 నుంచి ఒక 3 lakhs ప్రాపర్టీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఒక 3 to 4 years యొక్క మనకి ఇన్వెంటరీ ఉందన్నమాట. ఇప్పుడున్న ఇన్వెంటరీ ఒక 3 years వరకు పనికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీన్ని ఇంకొంచెం ఎనలైజ్ చేస్తే, పాజిటివ్గా ఎనలైజ్ చేస్తే అది ఉంటుంది. ఇప్పుడు ఎవరు కొత్తగా కూడా పోవట్లేదు, కొత్తగా పోయే వాళ్ళు పోతున్నారు. నేను అందాక ఒక విషయం చెప్పాను, పాన్ ఇండియా కంపెనీ గోడ్రేజ్ కానీ మిగతా ఇప్పుడు పోతున్నారు ఇన్స్ట్రక్టర్. అంటే బట్ వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేలా ఇంకా 4 years 5 years అహెడ్ అప్పుడు వస్తాయి. అంటే దేర్ ఎక్స్పెక్టేషన్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి నైస్. ఎఫ్ఎస్ఐ అంటే ఏంటి అసలు? ఇది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అండి. యాక్చువల్గా ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే టోటల్ కార్పెట్ ఏరియా బై టోటల్ ప్లాట్ ఏరియా. టోటల్ కార్పెట్ ఏరియా అనుకోండి, అది సుమారుగా ఎఫ్ఎస్ఐ 2 అనుకున్నాం అనుకోండి, 2 అనుకున్నా, 2 కానీ 3 2 అనుకున్నాం అనుకోండి. అది ఎట్లా ఉంటుంది, 1000 ఎస్ఎఫ్టీ ప్లాట్ ఏరియా అనుకోండి, 1000 into 2 into 1000 వేసుకుంటే 2000 ఎస్ఎఫ్టీ వరకే వాళ్ళు కార్పెట్ ఏరియా కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతి ఉంది. కానీ అన్ని మేజర్ సిటీస్లో, ఈవెన్ బెంగళూరులో కూడా 3.5 అనుకుంటాను అది ఎఫ్ఎస్ఐ. అంటే అక్కడ ప్లాట్ ఏరియా ఒక 1000 ఉంటే వాళ్ళు 3 పెట్టుకున్నా కానీ వాళ్ళు 3000 ఎస్ఎఫ్టీ వరకే కట్టగలరు. కానీ మన హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ కొన్ని ప్రాంతాల్లో అన్లిమిటెడ్ పెట్టారు, ఎస్పెషల్లీ నియోపోలిస్ ఆ ప్రాంతం. ఇప్పుడు ఏంటంటే ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టినప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎన్ని కట్టుకోవచ్చు. అసలు తీసుకొని వచ్చే ఛాన్స్ ఉందా? రూమర్ అయితే నడుస్తుంది మార్కెట్లో. అవునండి, ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే ఇది కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఎప్పుడైతే నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ రెసిడెంట్స్ పెరిగే కొద్దీ ఏంటంటే ఆ టైంలో బయటకు వచ్చే ఉద్యోగస్తులు చేస్తుంటారు. నంబర్ ఆఫ్ కార్స్ ఎట్ ఏ టైం వస్తే ఆ బయట యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అనుగుణంగా ఉండాలా. ఆ రోడ్స్ కంజెషన్ అయిపోతుంది, ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డ్రైనేజ్ ఫెసిలిటీస్ దానికి అనుగుణంగా ఉండేయా లేదా, రోడ్స్ దానికి తగ్గట్టుగా విడ్త్ తగ్గట్టుగా ఉండేది. చూడండి, మీరు నియోపోలిస్లో అన్ని ఇప్పుడు అబోవ్ 50 ఆల్మోస్ట్ 50 floors. కానీ ఇప్పుడు ఒక 200 feet విడ్త్ ఉండే అక్కడ కొంతవరకు అబ్జర్వ్ చేస్తుంటే. కానీ అన్ని చోట్ల అన్లిమిటెడ్ అది ఎఫ్ఐసి రాలేదు కదా. అంటే ఏంటంటే ఎఫ్ఐసిని కంట్రోల్ చేస్తే చాలా వరకు అడ్వాంటేజ్ ఏది గవర్నమెంట్కి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు కానీ. గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు ఏంటంటే స్మూత్ ఫ్లో ఆఫ్ ది ట్రాఫిక్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఉంటుంది. అట్లా ట్రాఫిక్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి అంటే
FSI డెఫినెట్ గా కంట్రోల్ చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం చేసిందంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే నియోపోలిస్ ఆ ప్రాంతంలో ఏంటంటే ఎప్పుడైతే రేట్స్ ఇంక్రీజ్ చేశారు, ఏది 1 acre 100 కోట్లు చేసిన తర్వాత వాళ్ళకి అంత ఆ రేటు కొన్నోళ్ళు ఒక 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంటేనే వాళ్ళ లాభం కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి కానీ రావడానికి అవకాశం ఉంది. సార్ కరెక్టే. ఈ 100 కోట్లు అనేది దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. తెలంగాణలో ఎకరం 100 కోట్లు అనేది అంటే ఒక అందరు చూపు అయితే హైదరాబాద్ మీద పడింది. బట్ దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టం జరిగింది. భయపడిపోయారు అంతా. డెఫినెట్ అండి, ఇది ఎంతవరకు నిజం అంటారు? 100% నిజం. దానివల్ల నష్టం జరిగింది చెప్తున్నాను కదా. ఒకటేంటంటే అక్కడ అన్లిమిటెడ్ FSI ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. దానివల్ల ఏంటంటే రేపు ప్రాబ్లమ్స్ అనేది కొంతవరకు ఉండబోతున్నాయి, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఇంకోటి ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పుడు 100 acres ఇప్పుడు 100 crores అన్నాము, అటు శంకరపల్లి అటు తెలంగాణలో వాళ్ళు కూడా అక్కడ ఎంత దూరం 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 100 crores అన్నప్పుడు మాది ఒక 50 crores అంటారు. అంటే చుట్టుపక్కల యొక్క ఇంపాక్ట్ ఏంటంటే రేట్స్ అనేది పెరిగిపోయాయి. అదేంటంటే ఆర్టిఫిషియల్, ఇది మనకి తెలిసి ఇది ఆర్టిఫిషియల్ అండి, తర్వాత తెలిసింది ఆర్టిఫిషియల్ అండి. ముందు తెలియలా, తర్వాత అనలైజ్ చేస్తున్నారు. అది కూడా 100 crores పెట్టేసి అవలా, ట్రాన్సాక్షన్ అవలా. కానీ యావరేజ్ వచ్చేలకు 65 crores ఎంతో సుమారుగా వాళ్ళు అక్కడ అమ్మింది మొత్తం చూసుకుంటే. అంటే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ అనేది బిజినెస్ చేసింది. అక్కడ ఆ బిజినెస్ ఏంటంటే గవర్నమెంట్కి లాభపరంగా చూసుకొని మిగతా కొంతమందికి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని చేసిన పనులు అనమాట. దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ హైక్ ఆఫ్ ది రేట్స్ అనేది దీనివల్ల జరుగుతుంటాయి అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒకళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉందనుకోండి ఒక 100 acres ఉంది, 100 acres గవర్నమెంట్ వాల్యూ చెప్తున్నాను ఒక 1 crore rupees అనుకోండి. వాళ్ళు ఒక 5-6 మందిని కలిసేసి గవర్నమెంట్ వాల్యూ పెంచడానికి ఉద్దేశంతో రిజిస్ట్రేషన్కి వచ్చేలాగా 2 కోట్లు 3 కోట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారనుకోండి. వాళ్ళు గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఆ 2-3 కోట్లు లెక్క. అంటే ఇది కావాలని చేసింది అనమాట. ఇది దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ప్రజల పైన పడుతుంది. ప్రజలు ఆ ఇంపాక్ట్ అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ తక్కువ కింద పడింది అనుకోండి, ఈ టైంలో కొన్నోళ్ళు మళ్ళీ పెరిగినప్పుడు కొన్నోళ్ళు అందరూ మళ్ళీ లాసే కదండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఉండాలా లేకపోతే లాస్ ఉండాలా అనేది, లాస్ ఉంటే అన్హ్యాపీ ఉంటారు. పెట్టుబడి పెట్టిన మార్కెట్ లో తిరుగుతారు, ఇప్పుడు అటు ఉన్నారు ఇటు ఉంటారు. ట్రూ ఫ్యాక్ట్ అంటే 2016 ఆ ప్రాంతం 2016 ఆ ప్రాంతంలో పెట్టిన వాళ్ళు ఇప్పుడు మంచి లాభాలు ఉన్నారు. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ డెఫినెట్ గా లాభం ఉన్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ 1 yearలో 1.5 yearలో కొన్న వాళ్ళకి లాభం లేదు. అది స్టేబుల్, ఎందుకంటే మార్కెట్ అది బాగలేదు కాబట్టి రేట్స్ అనేది పెరగలేదు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది. అట్లని 2016లో కొన్న వాళ్ళు ఇప్పుడు ఏదో మళ్ళీ అందుట్లో కూడా కొన్ని ఎవడో ఒకడు మోసపోయి ఎక్కడో మూలన కొన్నాడు అనుకోండి, అతను లాస్. అది కాదు, జనరల్ గా చెప్తున్నాను. జనరల్ వేరియేషన్ ఆఫ్ ది రేట్స్ మీకు వచ్చేలాగే 2016 ఆ ప్రాంతం కొన్న వాళ్ళకి మంచి ఇన్కమ్. రీసేల్ మార్కెట్ కూడా డెఫినెట్ గా రీసేల్ మార్కెట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లం. నేను అంతకుముందు 10 ప్రాబ్లం చెప్పాను. లిక్విడిటీ కానీ, మీకు అఫోర్డబిలిటీ కానీ, ఎలక్షన్స్ ఇంపాక్ట్ కానీ, హైడ్రా ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ మొత్తం అన్ని మన క్రోడీకి ఇస్తే ఇప్పుడు కొన్ని అయితే సాల్వ్ అయింది. నేను అనేది అంటే సార్ ఇవన్నీ వచ్చాయి. హైడ్రా లాంటి పెద్ద నెట్వర్క్ ఒకటి వచ్చేసింది బయటికి. మొత్తం మీద ప్రజల్లో కూడా అంటే ఇన్వెస్టర్స్ లో కావచ్చు, ప్రజల్లో కూడా ఏంటంటే పూర్తి అవగాహన వచ్చింది. నుంచి మనం ప్లాట్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఓన్ ప్లాట్ కొనాలన్నా, విల్లా కొనాలన్నా, ల్యాండ్ కొనాలన్నా ఒక భయం అనేది ముందు మొదలైన తర్వాతే ఒక స్టెప్ వేస్తాం. ఒక మంచి పాయింట్ మీరు చెప్పారు యాక్చువల్గా. ఎందుకంటే నేను వియర్స్ కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న ఇన్వెస్టర్స్ కానీ, కస్టమర్స్ కానీ, కొనాలనుకునే వాళ్ళు కానీ, ఒకప్పుడు ఒక 4-5 years ముందున్న కస్టమర్స్ కానీ, బయ్యర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఉన్నోళ్ళు నేను అంతకుముందు మీరు మనకు తెలిసే ఉంటుంది. మీ నాన్నగారు అనుకోండి, ఆయన పెద్దవారని చెప్తే మీకు చెప్తారు కొనేవాళ్ళు ఒకప్పుడు 5 సంవత్సరాలు కదా. ఇప్పుడు ఈరోజు మీ నాన్నగారు అయినా కానీ అదే కొనమంటే మీరు కొంటల్లా. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఫ్రీగా నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మీడియా ద్వారా, ఇట్లా యూట్యూబ్ ద్వారా, ఇటువంటి డిఫరెంట్ ఛానల్స్ ద్వారా, గూగుల్ ద్వారా
ఉంటుంది. అంటే ఒక మంచి డెసిషన్ తీసుకుంటానికి కూడా అవకాశం ఉంది. అదే నెగటివ్గా చూసుకుంటే ఇన్డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నాడు ఒక్కోసారి డెసిషన్ అనేది. రెండు విధాలు ఎప్పుడు తెలియగలవాడైతే డెసిషన్ తీసేసుకొని ఏమన్నా చేస్తాడు. అదే కొంతమంది ఏంటంటే దీన్ని కూడా ఇండెసిషన్ అంటే అరే ఇది కొంటే బాగుంటుంది, అది కొంటే బాగుంటుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మోర్ ఇన్ఫర్మేషన్ ఇది మోర్ కన్ఫ్యూషన్ అనమాట. అట్లా కూడా ఉంటుంది. కానీ ఒక రేషనల్ థింకింగ్ ఇన్వెస్టర్స్కి ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఒకప్పుడున్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఈ రోజు లేట్. అందుకనే మీకు సేల్స్ అనేది ఫ్రెండ్స్ ద్వారా అవట్లా. వాళ్ళు తీసుకొస్తే ఓన్గా థింక్ చేసి ఇప్పుడు కూడా నేను కస్టమర్స్ కూడా నేను ఇన్వెస్టర్స్ కూడా ఒకటే అడ్వైజ్ ఇస్తాను, మీరంతా మీరు రీసెర్చ్ చేయండి. ఒకవేళ ఎవరినైనా గైడెన్స్ తీసుకుందాం అనుకుంటే రియల్ ఎస్టేట్లో మంచి మీకు ట్రస్టబుల్ పర్సన్స్ గైడెన్స్ తీసుకొని మీరు కూడా రీసెర్చ్ చేసి ఇద్దరు కాంబినేషన్లో ఒక సఖ్యత ఉంటే ఓకే అనుకుంటే. ఎందుకంటే ఈరోజు పరిస్థితుల్లో ఒక ఇన్వెస్టర్స్ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఫైండింగ్ ఏ గుడ్ ప్రాపర్టీ అనేది కూడా చాలా టఫ్ జాబ్. బయటికి కనిపించేది మనకు చాలా బాగుంటుంది, కానీ రియల్గా అసలు అండర్ హ్యాండ్ కానీ చాలా విషయాలు తెలియని ఉంటాయి. అవి అందరికి కనిపించవు. ఎప్పుడైతే ప్రాబ్లం నిజంగా జరుగుతుందో అప్పుడు ఎక్స్పోజ్ అవుతాయి. అప్పుడు ఎక్స్పోజ్ అయితే ఉపయోగం ఉందండి. నష్టం అంతా జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది. ఈ మధ్య సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత బ్రేక్ ప్రమోషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న పొజిషన్ అయితే కనపడలేదు. ఆ విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు? ఇప్పుడు జాగ్రత్త నేను ఒకటే చెప్తానండి. ఒక్కటి అటు మీరు మనం ల్యాండ్స్ తీసుకున్న ఒకటి చెప్తే చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఒక మాట, అంతకుముందు క్లాసిఫైడ్ యాడ్స్ అని వచ్చాయి. చిన్న ఒక లైన్ 2 లైన్స్ ఇస్తే ఒక లైన్ 3,000 అంత ఖర్చు చేయదు అనుకుంటా. తెగ సేల్స్ అవి విన్నాం మేము. ఒక యాడ్ ద్వారా మన ఫోన్ నెంబర్ అక్కడ ఇస్తే తెగ ఫోన్లు చేసేవాళ్ళు, కొనేసేవాళ్ళు, ఎడాపెడా కొనేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంకా యాడ్స్ నుంచి మనం పూర్తిగా డిజిటల్లోకి వచ్చేసాము. సోషల్ మీడియాను విపరీతంగా వాడి పడేస్తున్నాము. ఇక్కడ ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతుంది. అదే విషయంలో రియల్ ఎస్టేట్ లో కూడా ఇదే జరుగుతుంది. సో ఈ విషయంలో మంచిని ఎంతవరకు వాడుకోవాలి, చెడుని ఎంతవరకు వదిలేయాలి? అదే నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా కానీ ఎర్లీ బర్డ్ గెట్స్ ద వార్మ్స్ అన్నట్టుగా. ఏంటంటే ఏ సిస్టమ్నైనా కానీ మొదటైతే ఎవరైతే వాడుకుంటారో ఆ సిస్టమ్కి అడాప్ట్ అయ్యి వాళ్ళు గెయిన్ అవుతారు. ఈ పర్సన్ గెయిన్ అయిన తర్వాత 10 మందికి చెప్పాడు అనుకోండి, 10 మంది కూడా అదే ఫాలో అయ్యారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అవుట్. అంటే ఈ హాస్ టు గో ఇక్కడ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళిపోయి ఏ డిఫరెంట్ సిస్టమ్, డిఫరెంట్ థింగ్స్ ఆలోచించాలా, డిఫరెంట్ మెథడాలజీ ఆలోచించాలా, డిఫరెంట్ ఐడియాస్ తీసుకురావాలా. లైఫ్లో పైకి రావడానికన్నా అదే పాలసీ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో పైకి రావాలన్నా కూడా. ఇప్పుడు ఒకప్పుడు సింపుల్గా ప్లాటింగ్ సిస్టంలో రియల్ ఎస్టేట్లో చేస్తే ఒక సింపుల్గా ప్లాటింగ్ చేసేసి మొత్తం బౌండరీ కట్టేసేసి ఆర్చ్ పెట్టేసేస్తే సేల్ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు జరగదు. డిఫరెంట్ పీపుల్ యాస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి, డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈరోజు క్లబ్ హౌస్ కావాలి, అక్కడ స్విమ్మింగ్ పూల్, లేకపోతే వీకెండ్ యాక్టివిటీస్ కావాలా, అదే ఏరియా చక్కగా క్లీన్గా ఉండాలా, మెయింటెనెన్స్ జరుగుతూ ఉండాలా. ఎందుకంటే రీసేల్ వాళ్ళకి పెరుగుతూ ఉంది. అంటే ఎక్కడైతే ఇప్పుడు ప్లాటింగ్ సిస్టమ్ కూడా ఇప్పుడు ట్రెండ్ ఏంటి, పక్కా ఎక్కువ ఏరియా ఉండాలా, క్లబ్ హౌస్ ఉండాలా, స్విమ్మింగ్ పూల్ ఉండాలా, వీకెండ్ యాక్టివిటీస్ ఉండాలా, చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలా ఆ ఏరియాస్ మొత్తం. ఈ విధంగా అంటే యాస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ అనేది కంటిన్యూ డైనమిక్ సిచ్యువేషన్ అన్నమాట. ఎప్పుడు ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా కూడా ఏంటంటే ఈ బిల్డర్స్ కానీ ఈ డెవలపర్స్ కానీ వాళ్ళకి తగ్గట్టుగా. అందుకని మీకు గమనించారు లేదో, ఎక్కువ ఏంటంటే లగ్జరీ థింగ్స్కి ఇప్పుడు ఎక్కువ మందికి అవకాశం ఉంది చేస్తున్నారు. కొన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వెల్నెస్ సెంటర్స్ అని వస్తున్నాయి. దానికి చిన్న కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్గా నాకు 1 or 2 మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అందులో. ఇది ఎట్లా అంటే విల్లాస్ ఉంటాయి, ప్లాట్స్ ఉంటాయి. ప్లాట్స్ కావాలనుకున్న ప్లాట్స్ కొనుక్కుంటాడు, విల్లాస్ కావాలంటే విల్లా అక్కడ కొనుక్కుంటాడు. ప్రతి విల్లాకి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ విల్లాని మీరు వాడుకోవాల్సిన పని లేకుండా దాన్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు. వాళ్ళే రెంట్కి ఇస్తారు. మళ్ళీ అదే ప్రాజెక్ట్ వాళ్ళు మీకు రెంట్కి మీ దగ్గర తీసుకొని రెంట్కి ఇస్తూ మీకు ఇన్కమ్ తీసుకొస్తుంది. రెవెన్యూ జనరేషన్ అని ఉంటుంది. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తున్నా, డిఫరెంట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒకప్పుడు ఫ్లాట్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు డిఫరెంట్ థింగ్స్.
ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటున్నాం, అట్లానే 3 స్టార్ హోటల్స్ సూట్ రూమ్స్ దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇది చేంజింగ్ అనమాట. ఎప్పుడు ఏంటంటే ఒకే విధంగా ఉండదు రియల్ ఎస్టేట్ కూడా. ఏంటంటే దీనికి ఏంటంటే కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది మారుతున్న పరిస్థితులను బట్టి. పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ కి ప్రీ కోవిడ్ సిచ్యువేషన్ కి చాలా తేడా ఉంది. ఈ రోజు మరి సార్ అదే నేను కూడా అడిగిందంటే, ఇప్పుడు సోషల్ మీడియా పక్కన పెడితే ఈ రియల్ ఎస్టేట్ లో ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా, సో ఏదో 10 కోట్ల ఉన్నది కూడా ఏంటంటే 10 కోట్లు ఇన్వెస్ట్ చేయటం, ల్యాండ్ ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో వాళ్ళతో డీల్ కుదుర్చుకోవటం, ఇట్లా ఎక్కువ తొందరగా సంపాదించుకోవాలని చెప్పి పుట్టగొడుగులా పెద్ద కొత్త కంపెనీలు రావటం. ఓకేనా, వేల కంపెనీలు. ఒకప్పుడు మనం 4-5 years చూస్తే లేవు. సో ఇది కూడా మార్కెట్ మీద చాలా ప్రభావం చూపించింది. నిజాయితీగా చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంచర్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఫ్లాట్స్ కట్టేవాళ్ళు కావచ్చు, ఇట్లా పుట్టగొడుగులో పుట్టుకోవడం రావడం కూడా అంత మంచిది కాదు రియల్ ఎస్టేట్ రంగంలో. కానీ మంచిది కాదనే కానీ ఎవరికి ఉండే సోర్సెస్ వాళ్ళు వస్తూనే ఉంటారు ఇక్కడ. చూడండి, మార్కెట్ మీద విపరీతమైన ప్రభావం చూపించారు. చెప్తాను కదా, ఇప్పుడు టాప్ బిల్డర్స్ ఉన్నారు. టాప్ బిల్డర్స్ నేను పేరు చెప్తాను అనుకోండి. అపర్ణ ఉంది, మై హోమ్ ఉంది, అట్లనే గాడ్రేజ్ ఉంది, వాసవి చెప్పను, గాడ్రేజ్ ఉంది, సుమధుర, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పాన్ ఇండియా కంపెనీస్ ఉన్నాయి. దేర్ బేస్ ఈజ్ స్ట్రాంగ్. ఈ రోజు కూడా వాళ్ళు అమ్ముతున్నా కానీ సేల్స్ అవుతుంది. కాకపోతే అంత ముందులాగా అవట్లేదు, కానీ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఈ రోజు ఒక కస్టమర్కి తెలుసు ఎవరి దగ్గర ఎవరిని నమ్మాలి, కొంతవరకు తెలుసు. కన్ఫ్యూజన్ కొంతవరకు ఉంటుంది. ఎవరిని నమ్మాలా, ఎవరు క్వాలిటీ పరంగా ఇస్తారు, ఎవరు ఇన్ టైంలో ఇస్తారు ప్రాజెక్ట్ అనేది, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉంది, ఫైనాన్షియల్ ఇప్పుడు నార్మల్గా. అందుకని చెప్తాను, ఇందాక ఒక పాయింట్లో చెప్పాను నేను, ఇదే పరిస్థితి కొన్ని రోజులు సాగితే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు, మిడిల్ అంతంత మాత్రంగా డబ్బులు పెట్టుకొని ఈ ఫీల్డ్ లో దిగినోళ్ళు దీన్ని ఒక వ్యసనంగా పెట్టేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఏదో కోట్లు సంపాదించాలని అనుకుని దిగినోళ్ళు, వాళ్ళ దగ్గర బదులుగా తీసుకొచ్చిన పెట్టుబడి పెడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ మటాష్. అది వేలకు వేలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన కంపెనీల వల్ల వాళ్ళు స్ట్రాంగ్ ఉండలేరు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బలమైన పార్టీ కనుక బలమైన నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు లేదు, పార్టీ లేదు. ఇన్ని లక్షల మంది ఉన్నా కానీ ఒక్క నాయకుడి మీద ఆధారపడి పార్టీ నడుస్తుంది. అలానే ఒక కంపెనీ కావచ్చు, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఏదైనా ఒక బలంగా స్ట్రాంగ్ ఒక కంపెనీ పేరు ఏర్పడుతుంది అంటే దాని వెనక వెరీ స్ట్రాంగ్ పర్సన్ అయితే ఉంటారు. రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళు ఫేస్ చేయగలరు. అవసరం అయితే గవర్నమెంట్ తో వాళ్ళు పోరాడగలరు, ఫైట్ చేయగలరు. ఓకేనా, ఆ ధైర్యం ఆ బిల్డింగ్ కాదు, ఆ కంపెనీ కనుక ఉన్న ఎవరైతే ఉంటారో ఆ బిలీవ్ చేసే వ్యక్తి, నా కంపెనీ ఈ విధంగా ఉందని చెప్పేవాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా మనోళ్ళు చేసే తప్పులు ఏంటంటే, ఏదో ఈ పెట్టే మీరు అన్నారు కదా, ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో తగ్గిపోయినాయి చాలా వరకు ఈ ఫ్రీలాన్స్ ఆఫర్స్ కావచ్చు, లేదంటే కార్ల ఆఫర్లు కావచ్చు, రకరకాల ఆఫర్లు. అసలు నాకు తెలిసి మార్కెట్లో ఎన్నుంటే అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశారు. కాస్త దీని నుంచి బయటపడ్డారు. నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా కాస్త ఎలాంటి చేంజెస్ లో వస్తే బాగుంటుంది కొనే వాళ్ళల్లో కూడా. ఎందుకంటే తొందరపడి ఏదో మనం వెళ్ళిపోయి కొనేసి తర్వాత ఇబ్బంది పడితే ఎవడు వచ్చి మనకి హెల్ప్ అయితే చేయడు. నో డౌట్, వాడికి మునిగేది కాక వాడితో పాటు అందరూ ముంచి వెళ్ళిపోతాడు, వాడి బ్రహ్మాండం అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు పోగు చేసుకున్నారు కదా. ఇప్పుడు 100 కోట్లు పోగాయి అనుకోండి, రేపు కోట్ల చుట్టూ కేసుల చుట్టూ వాడు 10 కోట్లు పెట్టేస్తాడు, మిగతా 90 మిగిలేస్తాయి. అంతే కదా, వీళ్ళకైతే రూపాయి ఇవ్వడం. ఎందుకంటే కోర్టుతో నడుస్తుంది కదా, కోర్టుకి వెళ్తానే వెళ్ళమంటాడు. ఇట్లా రేపు చాలా కంపెనీస్ కూడా బయటపడే అవకాశం ఉంది. ముందే వసూలు చేసేసారు. ఏదన్నా సిచ్యువేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నదంటే బోర్డు తిప్పేయటం, ఏదైనా కేసులు అనుకో ఆ కేసులు తగ్గట్టు ఏం చేయాలనేది అందరూ నేర్చుకున్నారు బాగా. ఇప్పుడు అదేనండి చెప్తానండి, అవేర్నెస్ అనేది పెరిగిందా లేదా, పెరిగింది. ఇంకోటి అండి, ఇదే సిచ్యువేషన్. అందుకని నాకు తెలిసినంత వరకు ఒక సజెషన్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్లో కూడా ఒక ప్రొఫెషనలిజం అనేది రావాలా. ఒక అసోసియేట్ కానీ ఒక బ్రోకర్ కానీ మీరు ఏదైనా వర్డ్ వాడండి, అది వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు అకౌంటబుల్ ఉండాలా. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నానంటే నేను బౌండ్ టు దట్ వన్. నేను ఏదైనా తప్పు చెప్తే ఐ షుడ్ బి పెనలైజ్డ్. అట్లానే బిల్డర్స్ని కానీ అటు డెవలపర్స్ని కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే చాలా వరకు ఎన్ని కంట్రోల్ అవుతాయి. అదే చెప్తున్నాను, అది యాక్షన్ ఉండాలంటున్నాను నేను. ఎందుకంటే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఒక హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ. ఇంకో కారణం ఏంటంటే ఇక్కడంతా మొఘలాయి సామ్రాజ్యము ఇక్కడి నుంచి గడుచుకుంటూ వచ్చింది. అంటే మనల్ని పరిపాలించింది ఎవరు? వీళ్ళే. దానివల్ల ఏంటంటే అత్యాశ పెరిగిపోయింది. అత్యాశ ఎటు పెరిగింది. తప్పు నేను అనేది అంటే బిల్డర్దో
వెంచర్ అయితే ఎవరైతే వాళ్ళది కాదు, ఓకేనా, వాళ్ళు ప్రోత్సహిస్తుంది కూడా ఆ కొనేవాళ్ళే. కొన్ని ఆఫర్ ఇస్తానని ఎగబడుతున్నారు, లేదయ్యా మేము నిజానికి చేస్తాం, ఎలాంటి ఆఫర్ లేవు, మీరు ప్రశాంతంగా హ్యాపీగా కొనుక్కొని అంటే కూడా ముందుకు రారు. అదేనండి, అంతే కదా వాస్తవం. చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు, అట్లనే కఠినంగా మాట్లాడే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు. హార్ట్ ఈజ్ డిఫరెంట్, స్పీక్ ఈజ్ డిఫరెంట్. బిహేవియర్ అనేది రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలి. బిహేవియర్ అనేది క్యారెక్టర్ అనేది. ఇప్పుడు మనమే ఉందాం సార్, సరే మనం ఎందుకంటే ఈ సేల్స్ గురించో లేకుంటే లేదా మీ కంపెనీ గురించో ఇలాంటి డిస్కషన్ చేయండి మామూలుగా. బేసిక్ గా మార్కెట్ ఏ విధంగా ఉంది ఏంటి, లేకుంటే ఇప్పుడు అసలు రైట్ టైం అయినా కాదా, ఎటువైపు కొనాలి, అసలు అక్కడ కొంటే ఆ లొకేషన్ ఫ్యూచర్ ఎలా డెవలప్మెంట్, ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇవన్నీ పక్కన పడేసి గజం వచ్చేసి 1000 రూపాయలు 2000 అని చెప్పి ఒక తమ్ముళ్ళు పెడతాం. ఎంతమంది చూస్తారు? బేసిక్ చెప్తాను, గజం 1000 రూపాయలు 2000 అని చూద్దాం, ఒక చిన్న తమ్ముళ్ళు పెట్టి, లేదంటే ఫేక్ న్యూస్ మనమే చూద్దాం. చాలా మంది ఉంటారు, నేను చూస్తుంది కూడా అదే చెప్పట్లేదు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేద్దాం. ఒక టెంప్లెట్ మీరు చెప్పారనుకోండి, ఈ రోజు 50 లక్షలు, ఈ రోజు ఒక 20 లక్షలు పెడితే 1 year లోపు ₹1,00,00,000 అవుతాయి అంటారు. టెంప్లెట్స్ అవుతారు. 100% ఫోన్ వస్తున్నాయి. అదే చెప్తున్నాను, జనాలు అట్రాక్ట్ అయ్యేది కూడా వాటికే, వ్యూవర్స్ కూడా పెరిగేది వాటికే. అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. చూడండి, మనిషి అనేది ఆశ ఉంటుంది, కానీ ఇప్పుడు పడిన పరిస్థితులు ప్రతి ఒక్కరు చెప్పండి 99 చెబుతారు, ఎక్సెప్షనల్ పెట్టుకుందాము సార్, కొంత పెట్టుకుందాము. వాళ్ళు రిచ్ అయినా కానీ, నా దేశంలో ఎండీస్ ఉన్నారు, ఎంత ఎదవాలంటే చెప్పలేము. డబ్బులు ఎవరినైనా మోసం చేస్తుంటాడు. నయా లక్షల్లో ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి, అయినా కానీ ఎందుకు అదే నాకు ఒకసారి అనిపించింది, ఇలా ఏం చేసుకుంటారు, రేపు చచ్చిపోతే ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇవ్వటమేగా. ఉన్నన్నాళ్ళు మంచిగా బతికితే, మంచిగా నీకు ట్రాన్సాక్షన్ చేస్తే, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి నీకు ఇల్లు ఆశ్రయం చేసి 10 మంది నిన్ను మెచ్చుకోవాలా. కానీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఎన్ని కోట్లు సంపాదిస్తే ఉపయోగం ఉందండి? ఈరోజు మనం మోసపోతుంది కావాలా, మనం మోసం అదే అది. సో సరే, ఇప్పుడు సరే ఇన్ని పక్కన పెడితే సార్, ఈ 4th సిటీ గురించి గత 4 నెలల నుంచి మళ్ళీ హైప్ తీసుకుని వచ్చారు. గవర్నమెంట్ కూడా దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికి ఆ ల్యాండ్ కూడా సరిపోదు, మరి కొంచెం తీసుకోవాలని చెప్పి కూడా అన్నారు. మీరు జపాన్ పర్యటనలో 2 లక్షల కోట్ల రూపాయలకి ఇన్వెస్ట్మెంట్స్ రావడం, అట్ ద టైమ్ 4th సిటీతో పాటు RRR మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు 4th సిటీలో ఇన్వెస్ట్ చేయాలా, లేకుంటే ఇప్పుడు బెంగళూరు హైవే, ముంబై హైవే ఇప్పుడు దాకా లేపారు మార్కెట్ ని, అందరు కూర్చొని అసలుకి ఇప్పుడు అసలు అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పి దాదాపు అటు మార్కెట్ ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు లేదు మొత్తం మళ్ళీ 4th సిటీ వైపు అని చెప్పి కూడా మళ్ళీ 4 నెలల నుంచి ఇటు మళ్ళిపోయారు. ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటని కూడా అంటున్నారు. ఓకే, 4th సిటీ విషయంలో ఒక క్లారిటీ ఉంది అందరికి, అంటే ప్రభుత్వం 4th సిటీ నిర్మిస్తానన్నది. సో ఈ ప్రభుత్వం కావచ్చు, వేరే ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కానీ గవర్నమెంట్కి అయితే ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంది 100%. ఆ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉన్నదంటే రేపు కొత్త ప్రభుత్వం కానీ, ఈ గవర్నమెంట్ మళ్ళీ రావచ్చేమో, ఒకవేళ ఓకే లేక కొత్త ప్రభుత్వం ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదైనా సరే వాళ్ళ ప్రత్యేక ఫోకస్ ఏంటంటే ఎక్కడ ల్యాండ్ ఉంది అక్కడ పడతారు ఫస్ట్. ఇప్పుడు అంతే కదా జరిగేది. కానీ ఇప్పుడు నమ్మకం ఏంటంటే, అత్యంత నమ్మకానికి ఏంటంటే, గవర్నమెంట్కి ల్యాండ్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే ఒక అద్భుతం అయితే జరిగిద్దని నేను అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? 100% అండి. యాక్చువల్గా ఏంటంటే, మిగతా ఏ గవర్నమెంట్, ఒక పాయింట్ మీరు కూడా చెప్పారు, అంతకుముందు కూడా కొన్ని పీడిఎస్లో చెప్పడం జరిగింది. ఫ్యూచర్ సిటీ అనేది యాక్చువల్గా నేను బ్లైండ్గా మనం చెప్పే కాదు, మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తాం. కారణం ఏంటంటే, ఆ అవకాశము మళ్ళీ రాదు. ఇంకోటి కారణం ఏంటంటే, అక్కడే మ్యాక్సిమం ల్యాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ మారినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. బెస్ట్ వే ఇదే, బెస్ట్ వే. అదే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏ ప్రభుత్వం అయినా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ఎంఎన్సీ కంపెనీ బయట ల్యాండ్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఎక్కడేస్తారు? అక్కడే అవైలబిలిటీ ఎక్కడుందో గవర్నమెంట్ ల్యాండ్ అక్కడే ఇంకా ప్రైవేట్ గా కొనివ్వాలంటే అవ్వదు. అది కుదిరేది కాదు. సింపుల్ లాజిక్ సార్. ఈ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసిన ఎవడు నష్టపోలేదు.
అది గ్యారంటీ. అది స్టేట్ మీరు ఏ మూలకైనా వెళ్ళండి. అవును. గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి ఉందండి 10 ఎకరాలు ఒక జిల్లా, వరంగల్ జిల్లా అనుకుందామండి, సిటీలో ఓకేనా, కలెక్టర్ బిల్డింగ్ వస్తుంది అక్కడ. పక్కన వాళ్ళందరికీ ఇంకా ఆటోమేటిక్ పెరిగిపోయినట్టు. డెఫినెట్ గా పెరిగింది. మనం ఎందుకు కొత్తగా ఎదుర్కోవాలి? అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అయినా కానీ చాలా మంది వెనక్కి వెళ్తాను. నేను కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ కి ప్లీజ్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఫ్యూచర్ సిటీ అనేది నెక్స్ట్ 10 years, నేను 5 years అని చెప్పను, ఒక 10 years లో మంచి అద్భుతాలను సృష్టించబోతుంది అని మాత్రమే చెప్పగలను. అద్భుతాలంటే ఏది ఓవర్ నైట్ లో కోట్లు, ఇప్పుడు లక్షల మంది కోట్లు అని చెప్పను. కాకపోతే ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్స్ అనేది అక్కడ ఉండవు. మిగతా ఏ పోల్చుకున్నా, ఎఫ్డి పోల్చుకున్నా, గోల్డ్ లో పెట్టుకున్నా కానీ, షేర్స్ లో పెట్టుకున్నా కానీ మంచి రిటర్న్స్. కారణం ఏంటంటే డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దాన్ని డెవలప్ చేయాలా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేస్తుంది మీరు గమనించలేదు, ఏ కంట్రీ అయినా కానీ మంచి పవర్ఫుల్ కంట్రీ ఏదైందండి, మంచి టెక్నాలజీ ఉన్న కంపెనీస్, మంచి కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న దేశం స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మంచి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. 297 acres ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ. రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో ఉండే టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్. మీకు ఇంకోటి గమనించారో లేదో, ఈరోజు న్యూస్ కూడా చూశాను, ప్రాథమిక పాఠశాల నుంచి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్పాలి అని పెడుతున్నారు. అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ప్రోత్సాహం ఇస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ సపరేట్గా ప్రోత్సాహం ఉంటుంది. అక్కడే ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రాబోతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ రోజు చూసుకుంటే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇంకా ఏదైనా మీరు చూసుకున్న అడ్వాన్స్డ్ అంటే ఏంటంటే డిఫెన్స్కి సంబంధించినవి కానీ, ఎక్కువ అడ్వాన్స్ అంటే స్పేస్కి సంబంధించినవి కానీ, డ్రోన్స్కి సంబంధించినవి కానీ, అవన్నీ ఏంటంటే అటువంటి ప్లేస్లో రాబోతాయి. అటువంటి ప్లేస్లో ఎందుకు వస్తాయి? మనకు ఆల్రెడీ ల్యాండ్ రెడీగా ఉంది అక్కడ. ఇంకెందుకు వస్తాయి? గవర్నమెంట్ ఆల్రెడీ మౌలిక సదుపాయాలు ఏర్పరుస్తుంది, ఆల్రెడీ రెడీ చేయబోతుంది మౌలిక సదుపాయాలు. అంటే 70s నుంచి 1970 నుంచి 2000 వరకు ఒక అభివృద్ధి జరిగితే, అంటే స్లోగా జరిగింది, ఇన్ని సంవత్సరాలు పెట్టింది. 2000 నుంచి మొదలు పెట్టుకుంటే విజన్ 2020 అనుకున్నారు. చాలా అద్భుతాలు మరీ చూసాం, ఊహించలేదు అసలు మనం. నాలుగు సిటీ కానీ, గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ, ఎన్ని అసలు మన ఊహ కూడా మన ఊహకు అందులో. అంటే మళ్ళీ 2020 నుంచి మనం 5 years లో కూడా కోవిడ్ పక్కన పెట్టిండే కానీ కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఇక రాబోయేది కూడా ఎలా ఉంటుందంటే ఇంక ఎక్కువ టైం పట్టకపోవచ్చు. పట్టదండి, ఎందుకంటే బిల్డింగ్ కట్టాలంటే అంత టైం పట్టేది. ఇప్పుడు అదే చెప్తాను, వైలెంట్ టెక్నాలజీ వచ్చింది, పట్ట కట్టేస్తుంది. అసలు చూసేటప్పుడు విత్ ఇన్ 2 years లో మీకు 40 floors 50 floors గృహప్రవేశం కూడా జరిగిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు అందుకని చెప్తున్నాను కదా, ఓవరాల్ రావడానికి ఎంత టైం పట్టింది. 2006 లో సుమారుగా వాళ్ళు చేసినట్టున్నారు. 2000 లాస్ట్ వచ్చిన 2006 నుంచి 2016-18 లాస్ట్ కంప్లీషన్ అయింది. అట్లా రీజనల్ రింగ్ రోడ్ మీకు గమనించే ఉంటారు. నితిన్ గడ్కరీ గారు ఒక మాట చెప్పారు, నాకు ల్యాండ్ విత్ ఇన్ 3 years నేను కంప్లీట్ చేస్తాను అన్నారు. ఇది 100% మనం నమ్మవలసింది. నితిన్ గడ్కరీ ఆయన ఎప్పుడైతే ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే ఆ పనులు తొందరగా అయిపోతాయని చెప్పి. మనం ఈ రోజు ఒకసారి హైవేకి వెళ్ళినప్పుడు, ఆ గుంటూరు కానీ, విజయవాడ కానీ, లేకుంటే ఎటన్నా ఇటు చూసిన ఎన్ని మార్పులు కనపడుతున్నాయి కదా సార్. రోడ్స్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక అద్భుతాలు కనపడుతుంది నిజంగా. మనం వెళ్తున్నా అంటే ఈ రోజు హ్యాపీగా, అంతకుముందు కార్ వేసుకొని వెళ్ళాలంటే ఆ గతుకుల రోడ్లో నానా ఇబ్బంది పడాలి. ఇప్పుడు అలా మనం వైజాగ్ వెళ్ళాలంటే సింపుల్ లాజిక్, కరెక్ట్ గా హైదరాబాద్ నుంచి 8 hours లో కార్లు వెళ్ళిపోతాం, 7 hours కూడా వెళ్ళిపోతున్నాం. అంత అద్భుతంగా రోడ్లు ఉన్నాయి. 3 hours రాబోతుంది రాబోయేది ఇంకా కదా అట్లాగా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మటుకు డెవలప్మెంట్ లో ఇప్పుడు ఈ రోజు మన నీతి ఆయోగ్ మీటింగ్ లో సాటర్డే రోజు ఇండియా పొజిషన్ ఆర్థికంగా 4th పొజిషన్కి వెళ్ళింది అని అనౌన్స్ చేయటం, ఆల్రెడీ IMF వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ కూడా డిక్లేర్ చేయటం అనమాట. ఆర్థికంగా మనం ఇండియా పొజిషన్ 4th పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్ ఎవరు? USA ఉంటే, ఆ తర్వాత చైనా కానీ, రష్యా, తర్వాత జర్మనీ, ఆ తర్వాత మంది. రష్యా ముందేమో USA, ఆ తర్వాత చైనా, తర్వాత జర్మనీ, తర్వాత ఇండియా. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ డాలర్స్ లో మనం పోల్చుకుంటే 4.19 ఎంత అన్నారు. ఇప్పుడు 3rd పొజిషన్ లో ఉన్నది కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, 4.5 ఎంత సుమారుగా ఉంది $1,00,000 లో. ఏది జీడిపి. దీన్ని రావడానికి కూడా విత్ 3-4 years లో మనం క్రాస్ చేసినా కానీ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ రోజు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ద వే వీఆర్ డెవలపింగ్ ఇండియా
భారత్ అంటున్నాము. భారత్ డెవలపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డిఫెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆల్రౌండ్ గ్రోత్ వచ్చేలాక ఏంటంటే వీఆర్ ఆ రోజు ఇంకా పెద్ద దూరం కూడా కాదు థర్డ్ పొజిషన్లో రావటానికి. అంటే వీఆర్ గోయింగ్ దర్. అందుకని చెప్తున్నాను, ఈ సిచ్యువేషన్లోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా కానీ ఇంకోటి స్ట్రాటజిక్ లొకేషన్ ఒక అడ్వాంటేజ్ ఉంది హైదరాబాద్కి. డిఆర్డిఓ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఉన్నాయి ఇక్కడ, దానికి సంబంధించినవి కానీ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఫీచర్ సిటీ ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అద్భుతంగా ఒక సెంటర్ కూడా ఇన్వాల్వ్ అయితే, ఎందుకంటే ల్యాండ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి, సెంటర్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయితే దాన్ని బ్యూటిఫుల్గా టెక్నాలజీ పరంగా మంచిగా డెవలప్ చేయడానికి. ఇప్పుడున్న చాలా వరకు ఏంటంటే 1.5 years నుంచి హోల్డ్ లో పెట్టుకున్నారు మనీ. చూద్దాం అంటే బంగారంకి వెళ్ళి పెడదాం, కొంతమంది ఊపి చేశారు బంగారంకి వెళ్ళి, అది పెరుగుతుంది అలా వెళ్ళిపోతుంది తగ్గుతుంది, ఇంకో భయం పట్టుకుంది. మళ్ళీ ఏంటి సిచ్యువేషన్ అంటే బంగారమే కాదు రేపు షేర్ మార్కెట్ కూడా అంతే ఉన్నది, ఇది ఎప్పుడు లేస్తుంది తెలియదు, ఎప్పుడు పడిపోతుంది తెలియదు అని చెప్పి చాలా మంది అనుకొని ఇప్పుడు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఏదైనా మళ్ళీ ప్లాట్ కొందామా, ఒక ఇల్లు కొందామా, లేకపోతే వెళ్ళా కొందామా, లేకపోతే ల్యాండ్ కొనుక్కుందాం అని చెప్పి మళ్ళీ కాస్త మళ్ళీ ఇటువైపు మళ్ళీ అటు కనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? చూడండి, డబ్బులు ఉంటే నా తెలిసినంత వరకు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవడం ఒకటి. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, చెప్తాను. 100 kilometerల పరిధిలో ఎకరాలకు ఉండే పొజిషన్లు ఎక్కడ ఉన్నాం మనం? అంటే మరీ లోపలికి ఉన్నాయండి. ఇప్పుడు మనకి చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఆ ప్రాంతం రామోజీ ఫిల్మ్ సిటీకి సౌత్ లో కానీ ఇటు సైడ్ సాగర్ కి సౌత్ హైవేలు ఎక్కడ లేవులేండి, హైవే ఉండండి అక్కడ ప్రాంతాలు ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే దానికి కూడా ఏంటంటే లిటిగేషన్ లేకుండా, అది వన్ ఆఫ్ ది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. లిటిగేషన్ లేకుండా ఉన్నాయి చూసుకొని అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కుంటే మంచి అద్భుతం. ఎందుకంటే ల్యాండ్ మీద ఉన్న యొక్క రిటర్న్స్ మిగతా ఏది ఇవ్వదు. నెక్స్ట్ వచ్చేళ్ళకనే నా దృష్టిపరంగా వచ్చేళ్ళకే ప్లాట్స్, అది కూడా ఏంటంటే మంచిగా కొంచెం ఎక్కువ ఏరియా 200 square yards కాకుండా 400, 600 ఫ్యూచర్లో అది కూడా ఏదైనా అపార్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉన్న ప్లేసుల్లో, రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గర, ఆల్రెడీ కొంత రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గర ఉన్న ప్రాంతంలో, హైవేస్కి దగ్గర, రేడియల్ రోడ్స్ రాబోతున్న రేడియస్ దగ్గర, జంక్షన్స్ దగ్గర, రాబోయే జంక్షన్స్ దగ్గర, ఇటువంటి ప్రాంతాల్లో మనకు సూటబుల్ డిస్టెన్స్, మనకి ఇంటి దగ్గర ఇప్పుడున్న ప్లేస్ నుంచి కన్వీనియంట్ ప్లేసుల్లో కొంచెం దూరం అయినా కానీ ఇటువంటి ప్లేస్లో చూసుకున్నా కానీ మంచి అవకాశం. అట్లనే విల్లాస్ కూడా అన్నమాట. ఈ ప్రాంతంలో అంటే ఏదైనా కానీ దేనికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉంది. మనకి రిక్వైర్మెంట్ అనేది మనం చూస్ చేసుకొని దాంతో వెళ్ళటం అండి. కానీ ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది అది డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ దాంతోపాటు నేను చెప్పినట్టు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకొని కొంచెం గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కడ పోతుంది. సో ఫైనల్ గా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మార్కెట్ లో ప్రజెంట్ అసలు ఇటుపక్క హైయెస్ట్ రేట్లు నడుస్తున్నాయి, ఇటుపక్క కాస్త అది అందరూ తెలిసింది. హైయెస్ట్ అంటే వెస్ట్ అండి, బాంబే రోడ్డు ఇప్పుడు వెస్ట్ హైయెస్ట్ రేట్స్ అని చెప్తున్నాను. హైయెస్ట్ రేట్స్ ఉండటం వల్లనే అఫోర్డబిలిటీ లేదు, కొనలేకపోతున్నారు. బట్టే అంత బడ్జెట్ లేని వాళ్ళు ఇంకో ఏరియాస్ ఎత్తుక్కుంటున్నారు. మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఇప్పుడు మాదాపూర్ అయితే మాదాపూర్లో అంతకుముందు బాగా డబ్బులు ఎక్కువ రేట్స్ ఉన్నప్పుడు గచ్చిబౌలి ఇచ్చుకున్నారు, గచ్చిబౌలి ఇంకా ఎక్కువ రేట్స్ అయినప్పుడు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కొన్నారు, ఆ తర్వాత కోకాపేట వెళ్ళారు. ఇట్లా అవుతుంది. అసలు కోకాపేటలో ఈ ఏరియాస్ నర్సింగ్ ఈ ఏరియాస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ డబ్బుల పరంగా అఫోర్డబిలిటీ లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? సాతంరాయి, బొడ్డువేలు వెళ్తున్నారు, శంషాబాద్ ఆ ఏరియాస్ లో. అంటే ఒక్కొక్క ఏరియాస్ ఒక్కదానికి ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పారు, ఇప్పుడు ఎక్కడో 100 కోట్లు నియోపోలిస్ లో అందరికి కొనుక్కోవాలి ఉంటుంది, డబ్బులు ఉండదు. అక్కడ కొనలేని వాళ్ళందరూ ఇప్పుడు రాజేందర్ నగర్, ఉద్వేల్ ఆ ప్రాంతంలో అయితే కాస్త మంచి రీజనబుల్ రేట్లకు ఉన్నాయి. ఫ్యూచర్ మొత్తం కూడా మీరు ఏదైతే నియోపోలిస్లో ఎక్స్పెక్ట్ చేశారో అంత మించి ఇక్కడ కూడా ఉండబోతుంది అని చెప్పి అనిపిస్తుంది. మీరు షార్ట్లీగా ఒక వీడియో కూడా చూడబోతారు, ఎందుకంటే అక్కడ ఏమేమి రాబోతున్నాయి కూడా నేను ఒకసారి మనం చూస్తే చాలా అద్భుతంగా మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అండి ఆ ఏరియాలో. మోర్ దెన్ 10 ప్రాజెక్ట్స్ ఒకే ఏరియాలో. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్పోర్ట్ బేస్డ్ స్పెసిఫిక్ ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అనమాట. అపార్ట్మెంట్స్ కల్చర్ ఇస్తుంది అక్కడ, అన్ని డెవలప్మెంట్ మాల్స్ రాబోతున్నాయి, 5 star హోటల్స్ రాబోతున్నాయి అక్కడ. అంటే రేపు శంషాబాద్ కూడా ఏంటంటే ఆ ఏరియాస్లో కూడా డెవలప్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉండబోతుంది.
అక్కడ ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్. అట్లా నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మీరు తుక్కు కూడా శ్రీశైలం హైవేలో అక్కడ విల్లా కల్చర్ వస్తుంది. అట్లా అంటే ఒక్కొక్క రూట్కి ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు బెంగళూరు కన్నా శ్రీశైలం హైవే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంది. అక్కడ 35,000 ఆ ప్రాంతంలో ప్లాట్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ప్రాంతంలో ఉంది. అట్లనే విల్లాస్ కూడా కొంచెం కొబ్బరికల ప్రాంతంలో నిన్న అనుకోకుండా ఒక విల్లా ప్రాజెక్ట్ నేను వెళ్ళటం జరిగింది. 1.6 crores అండి. 1.6 crores అద్భుతంగా లొకేషన్ అది. 200 square yards కొంగరకల దగ్గర రావిరి అది డిస్టెన్స్ సంథింగ్ 10 kilometers డిస్టెన్స్. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ పరంగా బాగుంది. అంటే ఏంటంటే కొన్ని ఏంటంటే ఏ విధంగా అది మనకు సూటబుల్ అవుతుంది అనేది ఒక బేరీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకొని, లేకపోతే మనం ఉండటానికని చూసుకొని దానికి మనం సూటబుల్ అయితే కొనుక్కోవడం. కానీ అదే చెప్తాను ఒకటి, నేను ఇప్పుడు కూడా ఏంటంటే నాకు అందుకనే ఐ రిక్వెస్ట్ ఎవరీ వ్యూయర్స్, అందరినీ మన రియల్ భూమి వ్యూయర్స్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి మంచి ఒక ప్రాజెక్టు అనిపించింది, ప్లీజ్ పుట్ ఇన్ ద రైటింగ్. దాంట్లో కామెంట్ సెక్షన్లో ప్లీజ్. ఎందుకంటే నేను కూడా ఏంటంటే ఒక మన కస్టమర్ అనుకున్న వాళ్ళకి ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకున్నది మంచిదా కాదా అనేది జనాలు వచ్చిన తర్వాత జనాలు దాన్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత తెలుస్తుంది. అట్లాంటి మీ దృష్టిలో ఏదైనా మంచి ప్రాజెక్ట్స్, మంచి రూట్లో మంచి రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. అది 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. దాదాపు 30 సంవత్సరాలు ఏవియేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. 40 years కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా పిల్లలు మనవరాలతో హ్యాపీగా ఉండాలి. నాకు మీరు 3 సంవత్సరాల క్రితం పరిచయం, 2 ఏళ్ళు కంప్లీట్గా 3 సంవత్సరాలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మీద మీరు చేసినంత రీసెర్చ్ ఎవరు చేయాలనిపిస్తుంది ఒకసారి చూస్తే. మీరు ఎప్పుడు ఖాళీకి రాదు, మొత్తం డేటా రాసుకొని మీరు చూస్తున్నారు. కెమెరా కూడా ఒకసారి మీరు అటు చూపిస్తే మీరు ఆ డేటా అంతా కంప్లీట్గా ఏది ఉన్నది ఉన్నట్టు అది నిజమా కాదా 1-2 సార్లు మీరు రీసెర్చ్ చేసి మరి ఒక డేటా తీసుకుని వస్తారు. మీరు నాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏదో మీరు ఎక్కడ ఈ ప్రాజెక్ట్ పని చేస్తున్నాను, లాంటి ఈ ప్రాజెక్ట్ నేను అమ్ముతున్నాను, లాంటి ఎక్కడ వచ్చాను ఎక్కడ చెప్పరు. ఏంటి అంత ఇంత ఇంట్రెస్ట్ ఏంటి రియల్ ఎస్టేట్ అంటే మీకు? చూడండి, సో మ్యాప్స్ కూడా మళ్ళీ మీ చేతిలో, నేను ఇంకా అది చెప్పలేదు. మన వల్ల 10 మంది బెనిఫిట్ అయితే మంచిదండి. ఎందుకంటే ఒకటి నా ఉద్దేశం ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇస్తే ఏంటంటే దే ఆర్ ద బెస్ట్ జడ్జ్ అనమాట. వాళ్ళే డిసైడ్ చేయాలి. మీకు బాగానే ఉంది, మీకు మీ మనస్తత్వానికి అంత బాగానే ఉంది. మార్కెట్లో ఎన్ని అవ్వదు కదా మీకు, అంటే ఇన్కమ్ లేకుండా మీరు ఏం చేస్తారు? ఠీక్ అండి, అవినా అవ్వకపోయినా కానీ దట్స్ ఏ డిఫరెంట్. ఒక మన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. నెలకు ₹1,00,000 ఖర్చు పెడతారా మీరు రియల్ ఎస్టేట్ రీసెర్చ్ కోసం? సిటీ అంతా తిరిగి అసలు నిజమా కాదా మీరు మళ్ళీ ఫోటోస్ తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ అవుతుంటాయి. అట్లీస్ట్ ఒక 50,000 అనేది మినిమం అవుతూ ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ నష్టపోయారు ఎప్పుడన్నా? రియల్ ఎస్టేట్లో నాది ఏంటంటే లాస్ట్ నేను ఒక 10 yearsలో నేను నా సొంతంగా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి చేస్తూ ఓ మాదిరిగా నాకు మంచి జరిగింది. 2016లో ఆ ప్రాంతంలో నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం, అది ఇప్పుడు 10 times కూడా పెరిగినాయి. మంచి జరిగింది అది కాబట్టి అది అట్లా ఉంచేసి దాన్ని డిస్టర్బ్ చేయండి. నేను నాకున్న కొంచెం ఉన్న మనీలో వాటికి నేను సైట్స్ కూడా నేను మీరు అనేది ఏంటంటే దాని నుంచి లాభపడ్డారు కాబట్టి 10 మందికి కూడా ఎంత కొంత ఏ విధంగా కొంతవరకు నష్టపోయినాడు ఏంది ఎక్కడో దెబ్బ కొట్టేసింది, ఇంక జనాలు ఎవరు ఇట్లా మోసపోకూడదు అని చెప్పారు కొంతమంది ఉంటారు. ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇందులో ఏంటంటే మీకు ఆ ప్రొఫెషన్ మీరు ఏ విధంగా గౌరవించే దాన్ని బట్టి ఉంటుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ప్రొఫెషన్. నిజంగా 10 నీకు వాళ్ళు బెనిఫిట్ పొందితే లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. నా యొక్క ఎండీవర్ కూడా నా ప్రయత్నం కూడా ఏంటంటే అటువంటి మంచి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మన ఆడియన్స్ కానీ వ్యూయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇవ్వాలని ఉంటుంది, ప్రయత్నం చేస్తున్నా. అందుకని నేను ఈ ప్రయత్నంలో నా యొక్క ఈ ట్రావెల్లో జర్నీలో కూడా ఏంటంటే ఐఎమ్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ద గుడ్ ప్రాజెక్ట్స్. ఎక్సెప్ట్ పెద్ద బిల్డర్స్ అది అంటే మీరు లేస్తే తిరుపతి అంటారు, అమరావతిలో కూడా అసలు ఏం జరుగుతుంది నా రోజు చూసి రావాలి. అవును, పిన్ టు పిన్ మీ దగ్గర డేటా చేతిలో ఉన్నట్లే కంప్లీట్ గా ఏమో ఏం జరుగుతుంది, అసలు నిజంగా అక్కడ ప్రాజెక్ట్ వచ్చిందా, ఎప్పుడు రావచ్చు అని కూడా మీరు ఒక అంచనాకు వచ్చి దాంతో పాటు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎప్పుడు రెడీగా ఉంటారు. అంటే మిగతా వాళ్ళకి కాస్త డిఫరెంట్ అయితే ఉంది. సో ఏంటి రియల్ ఎస్టేట్ లో
నా ఏం లేదండి. ఒకటే వెరీ సింపుల్ గా ఫ్యాక్ట్ ఏంటంటే ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ దట్. ఒక వ్యక్తి ప్యాషన్ మీద మనం పనిచేసినప్పుడు దానికి టైమే ఉండదు. ప్యాషన్ ఎందుకుంటే ఈ ప్యాషన్లో నేను సంతోషం పొందగలిగేది ఒకటేంటంటే కొంతవరకు ఉపయోగపడతాను, 10 మందికి ఉపయోగపడటానికి అవకాశం ఉంది దీంట్లో. ఈ ప్రొఫెషన్ కూడా ఏంటంటే జనాలు ఒక ఏజెంట్ రా, బ్రోకర్ రా వీళ్ళనికి ఒక తక్కువ భావం చూసే విధంగా కూడా తొలగించాలి. అది తొలగించాలి. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనలిజం రావాలి అని కోరుకుంటున్నాను నేను. యాక్చువల్లీ సర్టిఫైడ్ యాక్చువల్లీ 99% 100% వేసుకోండి, 99 కూడా కాదు. ఎవడైనా రియల్ ఎస్టేట్ లో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఇటువైపు వస్తారు. ఫెయిల్యూర్ కూడా కారణం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూర్ 90% ఉంటుంది. ఎందుకంటే 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, డబ్బులు రాపోయింది అనుకోండి, ఇది మనకి పనికొచ్చేది కానీ వెళ్ళిపోతారు. ఏది రూపాయి ఖర్చు పెట్టారు మన వాళ్ళు, మీరేమో రివర్స్ లో ఎదురు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది కొంతవరకు కరెక్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే జనాలు కూడా అట్లానే ఉన్నారు. ఇప్పుడు అట్లా మన దగ్గర మనకు వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది అట్లానే ఉన్నారు. పర్టికులర్ మీలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐలకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు. కనీసం ఇక్కడ మీకు మీ పేరు లేకపోతే చెప్పారు అనుకోండి, మీరు వెళ్ళి పక్క చెప్తున్నా కదా అట్లా డేటా పట్టుకుంటే ఒక ఎన్ఆర్ఐ ఇట్లానే ఒక ప్రాజెక్ట్ చెప్పారు సార్, నేను అటు వెళ్తూ ఉంటాను ఫ్రీగానే సర్వీస్. అది కూడా ఉంది. మళ్ళీ మీ దగ్గర అనలైజ్ చేసి చెప్పండి అన్నారు. అది ఎక్కడో కాదు, మన ఎయిర్పోర్ట్ దగ్గర ఇటు సైడ్ ఎయిర్పోర్ట్ నుంచి పెద్దగోల్కొండ రూట్ లో ఒకటి అక్కడ ఒక ల్యాండ్ ఉంది సార్కి, ఎన్ఆర్ఐకి. ల్యాండ్ చూసి ఒకసారి సజెషన్ చేయమన్నారు. వెళ్ళి చూశాను. నేను చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే నాకు ఆ ఏరియా తెలుసు. ఆ చుట్టుపక్కలంతా లాజిస్టిక్ హబ్ వస్తుంది. ఆ ఏరియా మొత్తం ఏది మళ్ళీ ఓఆర్ఆర్కి లోనే పెద్దగోల్కొండ రూట్ అనమాట. అది గొల్లపల్లి దగ్గర అన్నమాట యాక్చువల్లీ. అది ఐడియా చాలా బాగుంటుంది. అది నేను ఒక్కటే సజెస్ట్ చేశాను సార్, చుట్టుపక్కల లాజిస్టిక్ హబ్ రాబోతుంది, అమ్ముకోవద్దు, మీరు ఫ్యూచర్లో ఏదైనా కట్టగలిగితే లాజిస్టిక్ హబ్గా ఉంచుకోండి. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక విధంగా ఏంటంటే ఇట్ ఈస్ ఈ కెనాట్ డూ ఇట్. అక్కడ కూర్చొని ఒక అసెస్మెంట్ చేయడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకే, నాకు నేను కూడా పెద్దగా అక్కడ నేను ఒక అటువైపుకి ఇంకో రూట్ వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం డైవర్ట్ చేసి ఆ రూట్గా వెళ్ళిపోయి చూడటం జరిగింది. చూసి మనకి అటువంటి ఏంటంటే ఇట్ మీ క్యారీ బెస్ట్ అన్నట్టుగా అంతా ఉంటుంది. ఆ విధంగా మీ వల్ల 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు కూడా మా దగ్గర పొడని కూడా ఎప్పుడు చెప్పలేదు, అలా చెప్పి మీరు ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారని కూడా ఎప్పుడు చెప్పలేదు. మ్యాక్సిమం ఏంటంటే అవేర్నెస్ తీసుకొని రావడంలో గత 3 సంవత్సరాల నుంచి ఎంతో కొంత మీరు ప్రజలకైతే మెయిల్ చేశారనైతే 100% నేను చెప్పగలను. ఆ విషయంలో మటుకు ఎందుకంటే నేను ఒక 5 years నుంచి నేను ఇది చూస్తూనే ఉన్నాను. సోషల్ మీడియా వేదికగా ఏం జరుగుతుందో కూడా ప్రతిదీ పరిశీలించి నేను కూడా ఇక్కడ మాట్లాడటం కూడా జరుగుతుంది. సో ఆ విషయంలో అయితే మీరు సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇక నేను చెప్పడం కూడా కాదు, చాలా మంది మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సో డైరెక్ట్గా మీతో అసలు ఎలా మాట్లాడాలి ఏంటి, మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా ఈమెయిల్ కానీ ఉంటే ప్రేక్షకులు కానీ చెప్పగలరు. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు అండి. నేను రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. కానీ ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ ద లాస్ట్ 15 years అనుకోండి. ఐ హ్యావ్ గట్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఇన్ ద ఏవియేషన్ ఫీల్డ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జాబ్ చేశాను. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద పైలట్ అనమాట యాక్చువల్లీ. దానివల్ల కూడా ఏంటంటే ఇందుట్లో డిగ్ చేశాను యాక్చువల్గా. డిగ్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది, 10 మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. నాకు కూడా సొంతగా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసుకోవాలనుకున్నా కానీ ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఇది బోత్ ట్విన్స్ సైడ్ అనమాట యాక్చువల్గా. అనే ఉద్దేశంతో ఇందులో దిగాను, డిసైడ్ చేసి దిగాను. నేను ఇంటి దగ్గర కూడా పెద్దగా చాలామంది చెప్తూ ఉంటారు, అంతకుముందు వరకు నేను 40 years నేను ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్నాను. నా యావరేజ్ వర్కింగ్ అవర్స్ సుమారుగా ఒక 7 hours మ్యాక్సిమం పర్ డే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ డే ఇట్ ఈస్ మోర్ దెన్ 10 hours నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్లో గడుపుతున్నాను. ఒక విధంగా సైట్ విజిట్ కొన్ని సైట్ చూడనివ్వండి, ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్క్ చేయనివ్వండి, ఇట్లాగా యూట్యూబ్స్ కానీ ఇంకా ఏ విధంగా కానీ చేయటం కానీ జరుగుతుంది అనమాట. అది మీకు అందరూ ఉపయోగపడాలి, మీకే కాదు నాకు కొంచెం ఉపయోగపడుతుంది. నేను కూడా కొంచెం చేస్తుంటాను కాబట్టి నాకు కొంచెం ఖర్చులు వస్తూ ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఎనీవే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సైడ్. ఇంకోటి మెయిన్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ ఏంటంటే ఒకటి సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్త. అది నా ఫోన్ నెంబరు 8121748850.
మీకు ఏ విధమైన రియల్ ఎస్టేట్ పరంగా సలహాలు సంప్రదింపులు కావాలన్నా కానీ డెఫినెట్గా మీరు ముందు వాట్సాప్ ద్వారా లేకపోతే కాల్ చేసి మాట్లాడవచ్చు. ఐ ప్రిఫర్ వాట్సాప్ ఫస్ట్, ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టేసి నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది టైం పాస్గా ఫోన్ చేయవాకండి. యాక్చువల్గా నేను చూస్తాను కొన్ని ఫోన్స్ టైం పాస్ అన్నట్టుగా అనిపించింది ఒక్కసారి. మీకు రియల్గా జెన్యూన్ ఇన్వెస్టర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే చాలామంది నేను చూసింది ఏంటంటే అసోసియేట్స్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు. దానికన్నా ఏంటంటే ఐ ప్రిఫర్ ద కస్టమర్స్ టు కాల్ మీ, ఎందుకంటే అప్పుడు ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ అనేది కస్టమర్స్ రావడం కాదు. ఇంకోటి నాకు ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.